ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं सर्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या सम्प्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानघन उच्चगद्धो ब्रह्मैवाहमस्मि। अहं पदार्थरहितः सदाशिवसमारम्भः व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। ॐ निर्भयानन्दाय विद्महे अचलपरिपूर्णाय धीमहि तन्नो परात्परः प्रचोदयात्। ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। ॐ तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात्। हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। अपरोक्षानुभूति ఆత్మానాత్మ వివేకం పరిశీలిస్తున్నాం మనం. తయోరైక్యం ప్రపశ్యంతి కిమజ్ఞానమతః పరం. ఇది మనకి అన్ని శ్లోకాలలో ఇప్పటి వరకు వస్తున్నది. అంటే ఆత్మానాత్మ వివేకంలో అత్యంత ప్రధానమైనటువంటి సూత్రం ఏమిటయ్యా అంటే అనాత్మను ఆత్మ అనుకోవడమే భ్రమ. ఆత్మను ఆత్మగా గుర్తించడం, ఆత్మ యొక్క లక్షణాలను మాత్రమే నిలుపుకోవడం, మిగిలిన వాటిని విసర్జించడం, తోసివేయడం, వదిలివేయడం, పట్టించుకోకుండా ఉండడం, అప్రధానం చేయడం. ఎలాగైనా చెప్పండి, మీ దగ్గర ఏం మిగిలిపోవాలి? ఆత్మ లక్షణాలు మిగిలిపోవాలి. అనాత్మకు సంబంధించినవి ఉండవచ్చు కాక, కానీ మీరు దాన్ని అప్రధానం చేయాలి, పృథక్కరించాలి, వదిలేయాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. 4వ లెవెల్కి వచ్చేటప్పటికి అన్నింటినీ ఆత్మగానే చూడాలి. అప్పుడు అనాత్మకు ఉనికి లేదు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన పద్ధతి. అంటే మొదటి 3 చేయకుండా 4వది వస్తుందా? రాదు. కాబట్టి మొదట ఏం చేయమన్నాడు? మొదట పట్టించుకోకండి, అనాత్మను అసలు పట్టించుకోమాకండి. తర్వాత ఏం చేయాలండి? అప్రధానం చెయ్యి. 3వ స్థాయిలో ఏం చేయాలి? వదిలేయి. 4వ స్థాయిలో ఏం చేయాలి? అన్నింటినీ ఆత్మగానే చూడు. అప్పుడు అసలు అనాత్మక లేనే లేదు, ఇంకా నిన్ను భ్రాంతి చెందించే అవకాశం లేనే లేదు. అదే మాట ఇక్కడ అంటున్నాడు చూడండి. ఆత్మా నిత్యో హి సద్రూపో దేహో అనిత్యో హ్యసన్మయః తయోరైక్యం ప్రపశ్యంతి కిమజ్ఞానమతః పరం. ఆత్మ అనేది నిత్యమైంది, సత్స్వరూపం కలది. ఇక దేహం అనేదో అసత్స్వరూపం కలది, అనిత్యమైనది. ఈ రెంటిని
ఒకటే అని భావిస్తారు. ఇంతకంటే అజ్ఞానమే ఉంటుంది. అజ్ఞానాన్ని ఎన్ని రకాలుగా నిర్వచిస్తున్నాడో. ఏది సత్తో దానిని గుర్తించలేక ఏది అసత్తో దానినే గుర్తించి అదే సత్తని భావించుట. ఏది నిత్యమో దాన్ని గుర్తించలేక అనిత్యమును గుర్తించి దాన్నే నిత్యమని భావించి దాంతోనే జీవిస్తారు. దీనిని అజ్ఞానం అంటారు. సరే, నిత్యమనగా ఏమి? మారనిది ఏదో అది నిత్యం. అనిత్యమనగా ఏమి? మారేది ఏదో అది అనిత్యం. మారేవి రెండు ఒకచోటే ఉన్నాయి. ప్రపంచం మారిపోతుంది, పరమాత్మ మారడం లేదు. కానీ పరమాత్మని గుర్తించకుండా మనం ఎవరిని గుర్తిస్తున్నాం? ప్రపంచాన్ని గుర్తిస్తున్నాం. అలాగే నీ శరీరం మారిపోతుంది. నీ శరీరంలో ఉన్న శరీరి మారడం లేదు. నీ దేహం మారిపోతుంది, దేహంలో ఉన్న దేహి మారడం లేదు. కాబట్టి మారనటువంటి నిత్యమైనటువంటి దాన్ని మాత్రమే గుర్తించాలి. మారేటటువంటి దాన్ని పట్టించుకోకూడదు, అప్రధానం చేయాలి, వదిలేయాలి. మారని దాని దృష్టితో చూస్తే, అంటే ఆత్మ నిత్యం అనే దృష్టితో చూస్తే సకల వస్తు జాతం కూడా ఆత్మే, సకల పదార్థములు ఆత్మే, సకల శక్తులు ఆత్మే, సకల జీవులు ఆత్మే, సకల సృష్టి ఆత్మే. ఆత్మకు అన్యమైనటువంటి వస్తువు లేనేది, ఆత్మకు అన్యమైనటువంటి ఉనికే లేదు. ఇది 4వ స్థాయి. ఇది నిర్ణయం అంటాయి. 4వ స్థాయిలో దాని నిర్ణయం అంట. మొదటి 3ంటిని విచారణ, అనుభవం అంట. విచారణ అంటే ఏమిటి? పట్టించుకోకుండా ఉంటాం, అప్రధానం చేయడం. అనుభవం అంటే ఏమిటి? వదిలేయడం. వదిలేయడమే అనుభవం, ఇంకేం లేదు. అవి వదిలేసామనుకోండి, ఇది మిగిలిపోతుంది. వేరే ఇంకేం లేదు అక్కడ. మిగిలిపోతే ఏం చేయాలి? అదే నీవు. ఇంకా మిగిలిపోయినాను మళ్ళీ ఇంకా విచారించడం ఎందుకు? మళ్ళీ విచారించక్కర్లా. అదేనండి. కాబట్టి జాగ్రత్తగా. సత్యం అనగా ఏమి? దేశ కాల వస్తు క్రియ నటనలు లేనిది సత్యం. ఏమేమి లేవండి దానికి? 5 పరిమితులు లేవు. దేశ కాల వస్తు క్రియ నటన అనేటటువంటి 5 లేవు. ఈ 5 లేనిదే సత్య వస్తువు. అంటే దేశం చేత మారదు, కాలం చేత మారదు, క్రియ చేత మారదు, వస్తువుల చేత మారదు, నటన చేత అసలే మారదు. నటన అంటే ఏమిటి? పాత్రోచిత వ్యవహారం. పాత్రోచిత వ్యవహారం చేత మారనిదేదో అది సత్యం. అర్థమేనండి? నటన అంటే ఏమిటి? పాత్రోచిత వ్యవహారం అంతా నటనే. మనం పుట్టిన దగ్గరికి పోయేవరకు ఎన్ని పాత్రలు వేసేసాం. లిస్టు రాస్తే ఎంత పెద్దది అవుతుందో మనకే తెలియదు. అవన్నీ ఏమిటయ్యా? నటన. ఆ నటన చేత సత్యాన్ని నిర్ణయించడం వీలు కాదు. నువ్వు హీరోగా నటించిన ఒకటే, విలన్గా నటించిన ఒకటే, హీరోయిన్గా నటించిన ఏదైనా నటనే. ఆ నటన చేత సత్య నిర్ణయం కాదు. నేను ఎంత బాగా జీవించానో తెలుసా? నా కర్తవ్యాన్ని ఎంత బాగా నిర్వహించానో తెలుసా? ఎలా? తండ్రిగా, కుమారుడుగా, తాతగా, ముత్తాతగా. అదంతా ఏమిటి? నటన. అదేమిటి? మనుషులందరూ కర్తవ్యం నిర్వహించాలా అక్కర్లేదా? పాత్రోచిత ధర్మాన్ని నిర్వహించాలా వద్దా? ఏమో ఆ మాట ఆత్మానాత్మ వివేకంలో మేమేం చెప్పలే. అందుకే చెప్పింది. అవన్నీ సాధన చతుష్టయం లేని వాళ్ళ కోసం చెప్పాం. బాగా గుర్తుపెట్టుకోవాలంటే సామాన్యుడికి ఒక పద్ధతిగా చెప్పాం, సాధన చతుష్టయం కలిగిన వాడికి ఒక పద్ధతిగా చెప్పాం, విచారణా పద్ధతి తెలిసిన వాడికి ఒక రకంగా చెప్పాం, ఆత్మానాత్మ వివేకంలో ప్రవేశించిన వాడికి ఒకలాగా చెప్తున్నాం. ఒకే విషయం చెప్తున్నాం, కానీ చెప్పే విధానం మారిపోతుంది. మీరు అది గమనించకపోతే మళ్ళా సామాన్య స్థితికే మీ మైండ్ వెళ్ళిపోతుంది. అదేంటండి వాళ్ళ అబ్బాయిని అలా పట్టించుకోకపోవడం వాడికి భావ్యమని అంటారా? ఎవరినంటున్నారో తెలుసా? చూడాల.
శిఖిధ్వజుడు చూడాలి. శిఖిధ్వజుడిని అడిగారు, ఏమండి ఆవిడ తల్లి కదా, ఆ పిల్లల్ని అట్లా చేయడం ధర్మమేనంటారా? మీరేమో రాజుగారు, మీ పిల్లలు ఎవరు యువరాజుగారు, వాళ్ళని ఎలా పెంచాలి? యువరాజులాగా పెంచాలి, బాబు చక్రవర్తిగా పెంచాలి, బ్రహ్మాండాన్ని పరిపాలించే చక్రవర్తిగా పెంచాలి, తల్లిగా ఆ మాత్రం బాధ్యత ఆవిడకి లేదు అని అందరూ కలిసి ఎవరు చెప్పారు? శిఖిధ్వజుడు. ఆవిడేం చేసింది? కనడం, వాడిని పెంచడం, వాడిని 8 ఏళ్ళు వచ్చేటప్పుడు వాడికి ఆత్మజ్ఞానం రావడం, నేను సన్యాసం పుచ్చుకుంటాను వాడు అంటాం, పోరా ఆయన పంపించాడు. ఆవిడ ఉద్యోగం ఇదే. ఆవిడట నిజమైన తల్లులందరికీ ఆదర్శవంతమైన తల్లి ఎవరయ్యా అంటే చూడాలి. ఏంటంటే ఆవిడ పేరు? పేరు ఎంత జాగ్రత్తగా పెట్టారు, చూడవయ్యా. చూడవయ్యా, నువ్వు పరమాత్మ అని చూడవయ్యా, చూస్తే అయిపోతుంది అంతే. అడేం చెప్పిన పిల్లలందరికీ, నాయన మీరు ఈ శరీరం ధరించిన జీవులు కాదు, మీరు పరమాత్మ స్వరూపులు, మీరు అలా చూడడం నేర్చుకోండి. 8 ఏళ్ల ట్రైనింగ్ సరిపోయిందట అంతే. ఏది? నేను పరమాత్మననే నిర్ణయం పొందడానికి సరైన తల్లి లభిస్తే ఇంకెవరో అక్కర్లా. ఏ శాస్త్రాలు, ఏ వేద విద్వాంసులు, ఏ గురుకులాలు ఎవరు అవసరంలా. అదేనండి, ఏ ఋషులు మహర్షులతో కూడా ఎవరికి పనిరాల. అట్లా 8 మందిని ఆత్మజ్ఞానులుగా తయారు చేసినాడు. సంవత్సరానికి ఒకటి చొప్పున. ఎంత కెపాసిటీ ఉందో, ఎంత స్థిరంగా ఉందో చూడండి. తల్లులందరికీ ఆవిడ ఆదర్శం అట. చాలామంది మీరు అందరూ ఏమనుకుంటారు, ఏం కూడా 30, 40, 50 ఏళ్ల పాటు తల్లిగా ఎంత బాధ్యత తీసుకున్నానో తెలుసా నేను? అబ్బా, ఎవరండి మీకు ఆదర్శం? ఏది? చూడలేదుగా. చూడమంటే చూడలేదు కదండి. ఎదుట కాబట్టి తల్లిగా కర్తవ్యం నిభాయించడం అర్థం ఏంటి అంటే బాల్యంలోనే ఆత్మజ్ఞానిగా తయారు చేయడం. ఎప్పుడు మొదలుపెట్టింది ఆవిడ? ఉయ్యాల్లో ఊపినప్పుడైతే మొదలుపెట్టింది ఆత్మజ్ఞానం. చివరికి రాజుగారి విసుగు వచ్చిందట. 8 మందిని పంపించేసింది. ఇంకా నాకు విసుగు వచ్చిందా బాబా, ఇంకా నేను కనలేను రా ఆయన. 9వ వాడిని కనంగానే చెప్పాడు, నువ్వు వీడిని సన్యాసం చేసేవాడి ఊరుకొని ఉన్నాడు. తూచి నీకు నాకు చెడింది బాగుంది. ఆవిడే వెళ్ళిపోయింది సన్యాసం. అంటే నా పని అయిపోయింది. నీతోటి నీకు పిల్లల్ని కనివ్వడం కోసం నన్ను పిలిచావు, పెంచడం కోసం నన్ను పిలవలేదు. నేను పెంచితే వాడు అలాగే తయారవుతాడు. నన్ను పెంచొద్దన్నావు కదా, అదే నువ్వే పెంచు, నాకు అనవసరం అని వెళ్ళిపోయి. ఇవాళ మనం తూచి నేను వెళ్ళిపోతున్నానంటే ఏమంటారు? ఏమంటారు? ఎన్ని పేర్లు పెడతారు అని. మరి జ్ఞానంలో ఆ స్థిరత్వం ఉంటుంది. ఊరికే వెలవెల్లాడే తత్వం ఉండదండి మనిషి జ్ఞానంలో. అర్థమైందండి. అందుకే ఆత్మానాత్మ వివేకం దాకా రావడం చాలా కష్టం. కానీ వ్యవహారంలో నీకు తాదాత్మ్యత ఉంటే ఈ వివేకం రాదు. మాటి మాటికి నిన్ను ప్రపంచం వ్యవహారం బెదిరిస్తూ, నువ్వు అలా ఉన్నావంటే నా రామాకనమాట ఆ ధన్యవాదాలు ఓ అనగలిగే ధైర్యం నీ దగ్గర. ఆయన రావద్దంటే అక్కడికి వెళ్ళాలండి, నాకు వేరే ఇది లేదు, నా జీవితం అంతా అక్కడే ఉన్నానండి, నా వ్యవహారం అంతా అక్కడే ముడిపడింది. బయట ఎట్లా జీవిస్తారండి? వంటది ఎన్ని సమస్యలు ఏమిటో. అప్పుడు ఏమైపోయింది? ఇప్పుడు ఆత్మానాత్మ వివేకాన ఏది? కాబట్టి వివేక వైరాగ్యాలు బలంగా లేకుండా, వైరాగ్యాది చతుష్టయం లేకుండా ఆత్మానాత్మ వివేకం రానే రాదు. ఒక రకంగా వైరాగ్యాది చతుష్టయం అంటే అర్థం ఏమిటంటే, వైరాగ్యంలోనే 4 స్థితులు ఉన్నాయి. ఆ 4 స్థితిలో ఉండాలట వీడికి, ఒకటి ఉండే కాదట. 4 స్థితులు కనుక ఉన్నట్టయితే వాడికి ఆత్మానాత్మ వివేకం వస్తుందని ఒక అర్థం చెప్పారు. ఏదో ఒక వైరాగ్యం అంటే
ఆత్మజ్ఞానం నిలబడదు. ఎందుకని? మాటి మాటికి సృష్టి, ప్రపంచం, నీ అవసరాలు, నీ దేహావసరాలు ఎన్నెన్నో ఇండెంట్ పెడుతూ ఉంటాయి. మరి ఇండెంట్ ఎలా సాల్వ్ చేయాలి? అమెరికాలో దోసకాయలు పండవండి, ఏం చేయాలి? అమెరికాలో దోసకాయలు పండవు, ఏం చేయాలి? దోసకాయలు తింటాం మానేచ్చుగా. ఒక వస్తువు గురించి అడగానే మన దగ్గర ఎంత సమాచారం చూడండి. అంతేనా కదా? ఎలా ఎలా తెలుసు మీకు? వ్యవహారాత్మక బుద్ధి, వ్యవసాయాత్మక బుద్ధి ఉండాలా, వ్యవహారాత్మక బుద్ధి ఉండాలి అసలు మనకి. కానీ మన బుద్ధిని ఎంతసేపు దెండ్లు పెట్టాం. మరి ఆత్మానాత్మ ఎలా వస్తుంది? ఎందుకని ఆ మాట అంటున్నాడండి. ఎందుకనయ్యా ఇదంతా గొడవ అంటే, ఆ అనిత్యంతో, ఆ అసత్యంతో నీ బుద్ధి సంబంధం పెట్టుకుందట. పెట్టుకోవడమే కాదు, అనిత్యాన్ని, అసత్యాన్ని నిత్యమని, సత్యమని భావించింది. మనం చెప్పే పదార్థమయ జగత్తు, భావనామయ జగత్తు, అజ్ఞానమయ జగత్తు. అటు అజ్ఞానమయ జగత్తుకి, ఇటు పదార్థమయ జగత్తుకి మధ్యలో వారధి భావనామయ జగత్తు. ఈ భావనామయ జగత్ అంతా కూడా నీ బుద్ధిలోనే ఉంటుంది, వేరే ఎక్కడ ఉండదు. అర్థమైందండి? కాకి నల్లగా ఉంటుందా, తెల్లగా ఉంటుందా? కాకి నల్లగా ఉంటుందా, తెల్లగా ఉంటుందా? కాకి నల్లగా ఉంటుందా, తెల్లగా ఉంటుందా? ఏమండి? నల్లగానే ఉంటుందా? ఎలా గుర్తించావు? అప్పుడు బుద్ధిని వాడావా, వాడలేదా? ఇంద్రియాలను వాడావా, వాడలేదా? కాకి నల్లగా ఉంటుందా, తెల్లగా ఉంటుందా అంటే అది చైతన్యం కదండి అని సమాధానం ఎందుకు రాలేదు? మీరిచ్చిన ఆప్షన్స్లో అది లేదు కదా. చివరికి మన జీవితం ఎంసెట్ ఎగ్జామ్ లాగా ఏబిసిడి ఇస్తే తప్ప తెలియని పరిస్థితి వచ్చింది. కాకి నల్లగా ఉంటుందా, తెల్లగా ఉంటుందా అని ఎందుకు అడుగుతున్నాడు? ఎక్కడ చెప్తున్నాడు? అది నల్లగా ఉందన్నా నీ బుద్ధిని వ్యవహారంలోనే వాడు. లేదు, తెల్ల కాకులు భూమి మీద ఉండవండి అన్నా కూడా మళ్ళా బుద్ధిని వ్యవహారంలో వాడు. నల్లగా ఉంటే నీకెందుకు, తెల్లగా ఉంటే నీకెందుకు? అది చైతన్యం కదా. చైతన్యం నల్లగా ఉంటుందా, తెల్లగా ఉంటుందా? నల్లగా తెల్లగా ఎక్కడ ఉంది? అక్కడ లేదు. కాబట్టి ఈ మూడో ఆన్సర్, ఈ నాలుగో ఆన్సర్, ఇది వ్యవసాయాత్మిక బుద్ధి. వాడికి స్ఫురిస్తుంది. వ్యవహారాత్మక బుద్ధికి మీరు ఇచ్చిన ఆప్షన్ల వరకే, మూడోది నాలుగోది స్ఫురించదు వాడు. మరి అప్పుడు అజ్ఞానమయ జగత్ ఎలా తొలగుతుంది? పోదు. అజ్ఞానమయ జగత్తు పోకపోవడం వల్ల ఏమైంది? భావనామయ జగత్తు. వెంటనే ఏం చెప్పింది? పొద్దున్నే చూశానండి బాబు, మన ఇంటి మీద వాళ్ళు నల్లగా ఉంది, అనుభవం కూడా చెప్పింది. కన్ఫర్మేషన్. అంతేనా కదా? మరి పదార్థమయ జగత్తు, పోయినసారి కాకి పిండం పెట్టానండి, ఆ కాకులు ఎక్కడ ఉన్నాయో అని రాలేదండి బాబు. ఇలా మన దగ్గర ఎంతో స్టోరీ వచ్చేస్తుంది. ఈ స్టోరీ అంతా ఎక్కడి నుంచి వచ్చింది? భావనామయ జగత్. ఆ భావనామయ జగత్తును ఎవరు నిర్మిస్తున్నారు? బుద్ధి. కాబట్టి అదేగా జీవుడంటే, వేరే ఇంకేముంది? కారణం ఏమిటి? అజ్ఞానం. ఎక్కడ నివర్తించాలి ఇప్పుడు? రెండింటినీ ఏకకాలంలో నివర్తించాలి. అజ్ఞానమయ జగత్తుని నివర్తించాలి, ఏతత్క్షణమే భావనామయ జగత్తును కూడా నివర్తించాలి. రెండు ఏకకాలంలో కనుక తీయకపోతే ఇది ఉంటే అది వస్తుంది, అది ఉంటే ఇది వస్తుంది. అర్థమైందండి? పుట్టబోయే మీ మనవడు అందంగా ఉండాలంటారా, అక్కర్లేదంటారు? పుట్టబోయే మీ మనవడు అందంగా ఉండాలంటారా, ఉండక్కర్లేదంటారా? అందంగా ఉండాలంటారా, ఉండక్కర్లేదంటారా? ఏం ఆన్సర్ చెప్తే ఏమవుతుంది?
వస్తున్నాయి. ఇవన్నీ ప్రశ్నలు ఎందుకు వేస్తానంటే మీకు 3, 4 స్ఫురిస్తున్నాయా లేదా, అలా ఆ ఇంట్యూషన్ వస్తుందా రావడం లేదా, దట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అది రాలేదనుకోండి మీరు ఎంతకాలం 100 ఏళ్ల పాటు బోధకే పనికొస్తారు తప్ప అవబోధకు పనికిరారు. అవబోధ లేని వాడికి ఆత్మానాత్మ వివేకం స్ఫురించదు. కళ్ళెదురుగున అనాత్మే ఉంటుంది, వాడి తెలివి అక్కడికే పనిచేస్తుంది. ఇది కాదని పృథక్కరించి ఆత్మస్థితిలో చూడటం నేర్చుకోవాలి, అది స్ఫురించాలి. మీ మనోడు అందంగా ఉంటాడా ఉండడా అంటే పుట్టబోయే, పైగా ఇప్పుడు పుట్టినవాడు కదా ఆల్రెడీ, పుట్టబోయే మనోడు అందంగా ఉంటాడా, అందంగా ఉండాలా అక్కర్లేదా? ఏం చెప్పాలి మనం, ఏం చెప్పాలి? వ్యవసాయాత్మక బుద్ధితో ఆన్సర్ చేయాలండి. ఏం చేయాలి? వీడికి ఏం లేవో వాడికి అవన్నీ ఉండాలి. బుద్ధి ఎలా చెప్తుందండి? వీడికి ఏమున్నాయో అవన్నా ఉండాలి, లేదా వీడికి ఏం లేవో వాడికే ఉండాలి. వీడు బాగా తెలివైన వాడు అనుకోండి, వాడి ఎలాంటి వాడే పుట్టాలి? తెలివైన వాడు. వీడికి ఆరోగ్యం లేదనుకోండి, వాడికి ఏముండాలి? నాకు లేకపోతే పోయింది, వాడికైనా ఆరోగ్యం ఉండేది చూడు స్వామి. కాబట్టి కర్మ, భక్తి, యోగ మార్గాలన్నీ ఎక్కడున్నాయి? అనాత్మ, అనాత్మ సకల సాధనలు అనాత్మ. ఆత్మస్థితిలో సాధనే లేదు. కాబట్టి ఏం చెప్పాలి? పుడుతూనే బ్రహ్మజ్ఞానిగా పుట్టాలండి. ఎందుకు అడగలేదు ఆ వారం? ఏ మాట చెప్తే అక్కడికే బుర్రాను, తర్వాత పని చేద్దాం అందుకని బుక్కిష్ నాలెడ్జ్. మనవాడు పుడితే ఎలా పుట్టాలండి? పుడుతూనే బ్రహ్మజ్ఞానం అయిన వాడు పుట్టాలట. అంత గొప్ప కోరిక అండి. అసలు ఈ కోరిక వస్తుందా మనకి? రావడం లేదుగా. యాక్చువల్గా పుత్రుడి దగ్గరే రావాలి, అప్పుడు రాలేదు. కనీసం ఎప్పుడైనా రావాలి. మనవాడైనా బ్రహ్మజ్ఞానం ఇప్పుడితే వాడిని చూసైనా మనం నేర్చుకో. అన్ని చూసి వాడు నేర్చుకోవడం సంగతి దేవుడు. మరి అటువంటి ఉత్తమమైన ఆలోచనలు ఎందుకు రావడం లేదు? సాయాత్మిక బుద్ధి లేదంటే వ్యావహారిక బుద్ధి ఉంది. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు? ఈ శరీరం అనుక్షణం మార్పు చెందుతుంది. బాల్య, యౌవన, వార్ధక్యాది అవస్థల వల్ల, రోగాల వల్ల, దుఃఖాల వల్ల మొదలైన వాటికి లోనై మృత్యువుకి లొంగిపోతుంది. మనమందరం మర్త్యులం, దేవతలు అమర్త్యులు. అర్థమేనండి? వాళ్ళందరూ ఎవరు? అమర్త్యులు. అంటే మనందరం మృత్యువుకి లొంగిన వాళ్ళు, వాళ్ళు మృత్యువుని జయించిన వాళ్ళు. అర్థమేనండి? అజర, అమర, అమృత, ఈ 3 మాటలు ఆత్మజ్ఞానం ఉంటేనే వీలవుతుంది, లేకపోతే అవ్వదు. అజర అంటే ముసల్తనం లేదు, అమర మృత్యువు లేదు, అమృత సర్వకాలం ఉన్నాడు, శాశ్వతుడు. అర్థమేనండి? మరి అజర, అమర, అమృత లక్షణాలను మానవుడు సాధించగలడా లేడా? ఎలాగా? ఏది లేదుగా మరి మనకి. ఇప్పుడు నెమ్మదిగా సూర్యుడు రావాలన్నట్టు. ఎవడు నెమ్మదిగా సూర్యుడు రావడం ఏంటండి? ఆహా, చూసావా, ఇంకా తిరుగులేదు నీకు. సూర్యుడు నెమ్మదిగా రాడు తల్లి. సూర్యుడు ఎప్పుడూ ప్రకాశిస్తున్నాడు, అక్కడే ఉన్నాడు, ఎప్పుడూ ఉన్నాడు. ఆయనకే కదలిక లేదు. ఒకవేళ కదలిక ఉన్నా విశ్వంలో ఉందే కానీ ఇక్కడ లేదు. భూమి మీద నుంచి చూస్తే తెలిసేది కాదు, సూర్యుడు కదిలేదు. అర్థమైందండి? కాబట్టి మనం చెప్పేటప్పుడు సాపేక్షములైనవే బుద్ధిలో ఉంటాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. బుద్ధికి ఎందుకు తోచడం లేదు? బుద్ధికి ఎంతసేపు మనం డేటా ఏం ఫీడ్ చేసామయ్యా అంటే కంపేర్ అండ్ కాంట్రాస్ట్, సాపేక్షం. అట్లా చెప్తేనే తెలుస్తుంది దానికి, అంతే. కానీ నిరపేక్షం తోచనే తోచదు. కాబట్టి చాలా జాగ్రత్తగా నిరపేక్షములైనటువంటి అజర, అమర, అమృత నీ స్వరూపం అది. ఆ 3 లక్షణాలు ఎవరివండి? నీ స్వరూపం. నీ స్వరూపానికి ముసల్దనం లేదు,
మృత్యువు లేదు, అశాశ్వతత్వం లేదు. అటువంటి అజర అమర అమృత లక్షణాన్ని బుద్ధి పొందాలి. బుద్ధి ఆ దృష్టితో ఆలోచించాలి. అప్పుడే ఆత్మానాత్మ వివేకం వీలవుతుంది. గుమ్మడికాయ మసాలా ఎప్పుడవుతుంది? ఏమండి, గుమ్మడికాయ మసాలా ఎప్పుడవుతుంది తెలుసా మీకు ఎవరికైనా? గుమ్మడికాయ మసాలా ఎప్పుడవుతుంది? గుమ్మడికాయకు మసాలా తనవేటండి బాబు, ఊహించిన ప్రశ్నలు అడుగుతాడు. నేను ఎన్నో ప్రశ్నలు, అసలు తయారైన ప్రశ్నలు ఏమి అడగండి. ఇప్పటికీ అన్ని ప్రిపేర్ అయి వస్తాము. ఎందుకు ఈ మాట అంటున్నాడంటే, గుమ్మడికాయ పండి ఎండిపోయినా తొడిమ ఊడిపోదు, మిగిలినవన్నీ ఊడిపోతాయండి. ఒక్క గుమ్మడికాయ మాత్రమే తొడిమ ఊడదండి. ఏం చెప్తుందండి? ఏం చెప్తుంది ఇప్పుడు గుమ్మడికాయ మనకి? ఏం చెప్తోంది? సునాయాసంగా విడిపోవాలా? అది ఊడదుగా అసలు. గుమ్మడికాయ పండు ఎండిపోవచ్చేమో కానీ ఆధారమైన తొడిమకి అజర అమర అమృత ఊడిపోదండి. అది కొయ్యాల్సిందే. కొయ్యకపోతే ఓడదు, అంతే. ఓడదండి. ఓడదు. నేలబారగా ఉంటుంది కదా, తీగ కదా, అక్కడే ఉండి అక్కడే పండి అక్కడే ఎండి అలాగే ఉండిపోతుంది అంతే. అది బదలైపోయి దాని విత్తనాలు అక్కడే పడి మళ్ళీ మంచి వస్తుంది. అందుకని దాని పేరు నేల గుమ్మడి. నేల మీదే ఉంటుంది అంతే. ఆ తొడిమ కూడా మనకి పాఠం బోధిస్తుందట. ఏమని? అజర అమర అమృత. సమస్య లేదు, ఓడండి. అంత పటిష్టంగా ఆత్మానాత్మ వివేకం. అందుకు గుమ్మడికాయ కొట్టిస్తున్నారు. అందుకే తొడిమ ఉన్న గుమ్మడికాయ తిండి అంటాం. మీరేమో తొడిమ లేనివే తెస్తారు అంతే. అదేంటంటే మార్కెట్లో లేవండి. తొడిమ ఉన్న గుమ్మడికాయలు ఎంత అమ్మన్నారమ్మా? పాఠం చెప్పడానికి. ఆయన గుమ్మడికాయతో కాదురా నీకు పాఠం, తొడిమతో పాఠం అని చెప్పి ఆ తొడిమ తీస్తాడండి. కొట్టే ముందు తొడిమ ఉంటే మీరు 100 సార్లు కొట్టా బాగాలేదు. అంటే కాయకి బలం ఇప్పుడు ఎందులో ఉంది? ఎంత గుమ్మడికాయ అయినా సరే తొడిమ ఉంటే మీరు పగల కొట్టలేరండి, మీ వల్ల కాదు. తొడిమ తీస్తేనే ఏమన్నా వేసి పగలేసి కొడితే బాగుంటుంది, లేకపోతే పగలనే పగలు. అంత పటిష్టంగా నిర్మాణం అండి. లోపల అంతా డోల్లే. మనం కూడా ఎలా ఉన్నాం? పైకి ఆకారం గంభీరం, లోపల డోల్ల. దానండి జీవుడు గుర్తమ్మా అది. ఆ గుమ్మడికాయ ఏదో కాదు, జీవుడు గుర్తు, వేరే ఇంకేం లేదు. ఆ పైన ఉన్న తొడిమ ఈశ్వరుడు. ఆ ఈశ్వరుడితో ఈ జీవుడు అనుసంధానపడి ఉన్నంత వరకు ఇక్కడికి బ్రేకింగే లేదు అండ్ బ్రేక్ చేయగలిగే శక్తే లేదు. సహజంగా పోవాల్సిందే అది. కాబట్టి మరి ఎప్పుడు మనం ఎవరితో అనుసంధానపడి ఉండాలట? ఆధారంతో అనుసంధానపడి ఉండవయ్యా అని చెప్తున్నాడు. ఆత్మా నిత్యో హి సద్రూపో. ఆత్మ సద్రూపం, దేహము అసద్రూపం. దేహో అనిత్యో హ్యసన్మయ. ఆత్మకు ఒక లక్షణమే ఉంది, సద్రూపం. నిత్యోహి సద్రూపం, ఆపోజిట్ అనిత్యోహి అసద్రూపం. అర్థమైందండి? అసన్మయ అని ఎందుకన్నారండి? ఎక్కడ చూసినా అసత్తే. పొరపాటున నా తెలివి మాత్రం సత్యమే, నా బుద్ధి సత్యమే, నేను సత్యమే అని జీవుడు ఒకవేళ అనుకుంటే ఏదో ఒక అంశ 25లో ఏది సత్యం? 25లో ఏది సత్యం? అయిపోయి ఫస్ట్ ఛాన్స్లో పాస్ అవుదండి ఇప్పుడు. 25లో ఏది సత్యం? 26 సత్యం, ఒకటి సత్యం.
వెంటనే స్మరించాలి. 26 సత్యం, 1 సత్యం. అప్పుడు ఏమైపోయింది? తెగిపోయింది, అంతే, ఫినిష్డ్. అదే రెప్పపాటులో స్మరించాలి. అంతేగాని శ్రవణ మనన నిధిధ్యాసన అయ్యో సంవత్సరం ద్వారా స్మరిస్తుందండి అంటే అప్పటిదాకా మృత్యు వెయిట్ చేయదు. మరి మనకి అమ్మా ఎక్కడి నుంచి లెక్కడితే పాయింట్ అది. అక్కడి నుంచి లెక్కడితే పైది ఒకటిది, అంతేగా, అదేగా పంచీకరణం. కాబట్టి ఎప్పుడు మనం ఎక్కడ ఉండాలి? 26. 25 దగ్గర బండి ఆగిపోకూడదు సుమి. ఆగిపోతే మళ్ళీ కథ అక్కడికి అయిపోతుంది. ఇంకో పెద్ద కథ వస్తుంది. అప్పుడు చిన్న కథ అయిపోయింది కానీ పెద్ద కథ అవ్వలేదు కదా మనకి. అర్థమైందండి? కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? అది అనిత్యం, అసత్యం, పూర్తిగా వ్యసన్మయ. అనిత్యో హ్యసన్మయ. మయం అనేది అంటున్నాడు. మనమంతా ఏం చెప్తున్నాం? జగమే సర్వం విష్ణుమయం బ్రహ్మమయం, అంతా ఈశ్వరమయం. ఈయనేమంటున్నాడు? అక్కడుంటే ఎక్కడుంటే ఇది కరెక్ట్? 26 లేదా 27 4వ దేహంలో తుర్యనిష్టలో ఉంటే అది. అంతేగాని 3 శరీరాల చుట్టూ, 3 జగత్తుల చుట్టూ, ముల్లోకాల చుట్టూ తిరుగుతూ 3 ఉన్న త్రిపుడి చుట్టూ నీకు అనుభవం ఉంటే అది ఎప్పటికీ అసత్తు, అనిత్యం. త్రిపుటి యొక్క లక్షణం ఏంటండి? అసత్తు, అనిత్యం. సరే, వ్యక్తి ఎక్కడ దాకా వచ్చాం? లొంగిపోతుంది కాబట్టి అనిత్యం. అయితే కండ్ల ముందు కనిపిస్తున్న ఈ శరీరాన్ని ఎలా కాదనగలం? మనం ఇప్పుడు నుంచి మాట్లాడుతున్నాం. వ్యక్తి రూపంలో శరీరం లాగానే సమిష్టి రూపంలో జగత్తు కూడా అనిత్యమే. కాబట్టి ముందు నిన్న అనిత్యం అనే ముందు ఏం చేయండి? అనిత్యం అన్నారంటే ఇప్పుడు ముందు జగత్తును అనిత్యం చేసి, ఈ జీవుడు ఎందులో భాగం? జగత్తులో భాగం. లేదా ఈ జీవుడికి భోగ్యం జగత్తు, వీడు భోగి. జగత్తును ఎగరగొట్టేస్తే భోగి కూడా ఎగిరిపోయాడు. నీకు ఎలా వీలైతే అలా చేయవే. 2 మార్గాలు చెప్తున్నాడు. నిన్ను ఎగరగొట్టేస్తావా? జగత్తుతో నీకు పని లేదు, భోగి ఎగిరిపోయాడు, భోగ్యంతో ఏం పని లేదు. నిన్ను ఎగరగొట్టడం నీకు చేత కావట్లే. అబ్బో నేను లేని వాడినంటే ఒప్పుకోలేను స్వామి. ఎప్పటి నుంచో ఉన్నాను, 50 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ నుంచి 70 ఏళ్ళ నుంచి 80 ఏళ్ళ నుంచి ఉంటే ఇప్పుడు అర్జెంటుగా వచ్చేసి నేను లేనంటే అలా కుదురుతుంది. సరే, ఓ పని చేయవయ్యా, నీ అనుభవంలో ఉన్న జగత్తును ఎగరగొట్టు, దాంతోపాటు నువ్వు కూడా పోతావు అని చెప్పకనే చెప్తున్నాడు. భోగ్యమును ఎగరగొట్టేస్తే భోగ్యమును అపేక్షించే భోగి ఎగిరిపోయాడు. సంసారం ఉన్నంతకాలం ఎవరుంటారు? సంసారి. అదేనండి, సంసారం లేకపోతే సంసారం ఎక్కడిది? లోపలుందా బయటుందా? లోపలుందా బయటుందా? ఏమిటి మీ సంసారం లోపల? ఏమిటి మీ సంసారం లోపల? 25 అయిపోయింది. 25 అంటే నేను చెప్పినంటే ఒక మాటతో చెప్పడం నేర్చుకోవాలి. సంసారం అంటే ఏమిటి? 25 రా బాబు. ఏమిటండి? కోడ్ లాంగ్వేజ్ అనమాట ఇది. పక్క వాళ్ళకి అర్థం కాలేదు. ఏమిటి 25 అంటే ఏమిటి? 5 ఐదులు 25 రా బాబు. అది నాకు తెలుసు, 5 ఐదులు 25 అని. లెక్కలు చెప్పమాక, నాకు ఎక్కాలు చెప్పమాక. ఎందుకని సామాన్యుడు ధోరణి ఎలా ఉంటుంది అనమాట. ఎందుకని వాడు సాధకుడు కాదు. సాంఖ్య విచారణ నేర్చుకుని సాధన చతుష్టయం కలిగిన వాడే సాధకుడు. అంటే కేవలం సాధన చతుష్టయ సంపత్తి ఒకటే. నా కుస్తీ పడ్డానండి, ఇప్పుడు సాంఖ్య విచారణ నేర్చుకోవాలని నేను సాధకుడేనండి అన్నాను అనుకోండి, కాదా? ఎందుకని? నీకు ఎలా చెప్పాలి అసలు? సాంఖ్య విచారణ ద్వారానే చెప్పాలి నీకేం చెప్పినా కూడా. కాబట్టి ఈ సాధన చతుష్టయానికి ఇప్పుడు ఏం జోడించాలి? సాంఖ్య విచారణ జోడించాలి. ఎందుకని? అది నిత్యానిత్య వస్తు వివేకంలో భాగం. సాంఖ్య విచారణ వేరే కాదు. ఆ సాంఖ్య విచారణ కలిగిన వాడికి ఏది నిత్యమో ఏది అనిత్యమో నిర్ణయంగా తెలుసు వాడికి. అదేనండి, నిత్యానిత్య వస్తు వివేకం అంటే వివేక చూడమంలో ఒక 10 పేజీల పాటు ఏది నిత్యమో ఏది అనిత్యమో చెప్తాడు. అదంతా ఎక్కడి నుంచి తెచ్చారు? ఈ సాంఖ్య విచారంలో నుంచే.
కానీ అలా కథగా చెప్తే గుర్తుంటుందా? గుర్తుండదు. అందుకని ఏం చేశారు? గుర్తుపెట్టుకునే పద్ధతిగా 5 5 25 పటం చేతిలో పెట్టి నిన్న ఈ విభజన అంతా చెప్పి రే ఇదంతా 5 5 25 కాదురా, ఒకటే రావాలి. అర్థమైందండి? జ్ఞానేంద్రియ పంచకం నీకంటే వేరేనా కాదా? నీకంటే వేరేనా కాదా? అంటే నేను ఎక్కడ పెట్టాలి ఇప్పుడు? నేను ఎక్కడ పెట్టాలి ఇప్పుడు? జ్ఞానేంద్రియ పంచకం నేను కాదు అంతే. లేదు కర్మేంద్రియ పంచకం నేను కాదు. అదే 25లో లేవండి. అప్పుడేమైంది? అంతా శరీరమే నేనప్పుడు. సరే, అంతా అయిపోయి 26కి వచ్చామండి. ఇప్పుడు అడిగాం, కర్మేంద్రియ పంచకం నువ్వేనా? జ్ఞానేంద్రియ పంచకం నువ్వేనా? 26లో ఉంటే ఏం చెప్పాలి? 26లో ఉంటే ఏం చెప్పాలి? 26లో ఉంటే ఏం చెప్పాలి? 26లో ఉంటే ఏం చెప్పాలి? అంతా నేనే. విడిపోలేదమ్మా. ఇన్నిసార్లు మనం కూడా పాఠం చెప్పి 25 నీలో కలిసిపోయినాయి. అప్పుడు ఎవరు నువ్వు? నేనే. ఏమంటే శరీరం నేనన్నప్పుడు కూడా అదే చెప్పే కదండి. అప్పుడు బుర్రలేదురా బాబు, వివేకం లేదు, అప్పుడు వైరాగ్యం లేదు, బంధం ఏర్పడింది దానివల్ల. ఇప్పుడు కూడా శరీరం అంతా నువ్వే, కానీ శరీరగత బంధం ఏర్పడింది, సంసారగత బంధం ఏర్పడింది అన్నమాట. ఎప్పుడైతే ఈ వివేకం వచ్చిందో, వైరాగ్యం వచ్చిందో, ఇప్పుడు శరీరం లేకుండా పోయిందా? పోలా, వచ్చేవేం రాలా. కానీ ఏమైపోయినాయి? అన్నీ ఆత్మస్వరూపంలో కలిసిపోయినాయి. అన్నీ ఆత్మగానే ఉన్నాయి. ఆత్మ ఎడంచే ఎక్కడైనా ఆత్మ, కుడిచే కదా. ఎడమా కూడా ఎక్కడ అసలు? కర్మేంద్రియాలు అక్కడ, జ్ఞానేంద్రియాలు అక్కడ, అన్నీ ఆత్మస్వరూపమే. ఎప్పుడు? 26లో. 25లో ఉండి చెప్పావు, అవదు. అవదు అసలు. అది నువ్వు ఎంత కుస్తీ పడినా అవదు. కాబట్టి ఇప్పుడు శాస్త్ర ప్రమాణం ప్రకారం నేర్చుకొచ్చిన వాళ్ళందరూ ఎక్కడ దాకా వస్తారు? 25 దాకా వస్తారు. ఈ గొడవ జీవితకాలం పడుతూనే ఉంటారు. అది తెగిపోద్ది, పోదు. కొన్ని కలుపుకోగలడా? కలుపుకో. మా గురుగారు ఇదేది ఒకటి కావాలంటే పుస్తకం చదువు. గౌతముడి యొక్క సాంఖ్య విచారణ కపిలుడి యొక్క సాంఖ్య విచారణ శాస్త్రం కనుక చూస్తే అది ఇది కాదు, ఇది అది కాదు అని వేరు చేసుకుంటారు. ఇవేంటి అన్ని కలిపి ఒకటే అంటావేమిటి? మరి అప్పుడు ఇక్కడే అనలేని వాడివి అక్కడ ఉన్నది బ్రహ్మం అంటావు. ఇక్కడేమో ఉన్నది ఆత్మ, అక్కడేమో ఉన్నది బ్రహ్మం. ఇక్కడ అనడం చేత కాకుండా అక్కడ ఎలా అనడం చేతం అవుతుంది? ఇది అర్థం ఏంటంటే, పుట్టింటే వాళ్ళందరూ ఎవరు? పుట్టింటే వాళ్ళందరూ ఎవరు? మావాళ్ళు అస్మదీయులు. అత్తగారింటే వాళ్ళందరూ ఎవరండి? అస్మదీయులు. అప్పుడు జ్ఞానం వచ్చినట్టేనా? వివేకం వచ్చినట్టేనా? అప్పుడేమన్నాం? ఆవిడ కాపురానికి వెళ్ళి 40 ఏళ్ళు అయిందండి. కానీ తస్మదీయులు అస్మదీయులు అన్న గొడవ గురేది. ఏం చేయాలి? ఎంతో కొంత నువ్వులు పోవంత అయినా ఉండదండి, గుర్తుపెట్టుకోండి. అంటే గుమ్మడిగా ఎంత ఉండదు, కానీ ఎక్కడో లోపల మాత్రం నూలు పోగంత ఉండదు అన్న. కానీ మరి వివేకానికి సరిపోదే, జ్ఞానానికి సరిపోదే, వైరాగ్యానికి సరిపోదే. ఉత్తమ లక్షణాలతో చూసినప్పుడు ఇవేవి అక్కడ అంతా అడ్డమే. ఆ ఒక్క పోగాట వస్తే చాలు, సూదిలో దారమే కదరా బాబు. వేర్పాటు వాదం, నేను వేరే నువ్వు వేరే, నా వాళ్ళు వేరే నీ వాళ్ళు వేరే, ఎంత పిండాండమే కదా, ఎంత అభిమానమే కదా. మరి అప్పుడు వివేకం ఉన్నట్టేనా? అందుకని ఇంత బలంగా చెప్తున్నాడండి ఇక్కడ. బాల్య యౌవన కౌమార వార్ధక్యాలు లభించే నీ శరీరం ఆత్మేనా కాదా? కాదు.
అది అనాత్మ అని ముందు నిరసించు. నిరసించేస్తే బంధం లేదు. ఇప్పుడు తర్వాత కలుపుకోవడం కాదు, మింగేయి. లయం అంటే ఏమిటి? గేయడమే. అదేనండి, తెలుసా? మనలో లయ ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. మీకు తెలుసా? ఎవరికన్నా మీకు తెలియకుండానే జరుగుతూ ఉంటుంది. మైటోసిస్, మియోసిస్ అనే కణ విభజనలు 2. అంటే అర్థం ఏంటి? చిన్నప్పుడు ఎప్పుడో చదువుకున్నారు పాఠం, అక్కడే వదిలేశారు అంతే. పైన టక 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 2, 4, 4, 8, 8, 16 అలా అయిపోతుండదు. అదొక పద్ధతి. రెండో పద్ధతి కూడా ఉంది, పక్కన ఉన్నదాన్ని మింగేస్తూ. పక్కన వస్తూ ఉంటుందండి, వచ్చిందాన్ని వచ్చినట్టు మింగేస్తూ ఉంటుంది. మింగిది పెద్దదైపోతూ ఉంటుంది. పెద్దదైపోతే మళ్ళీ వెంటనే అది ఆగిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ ఇంత పెద్దది 2, ఇంత పెద్దది 4, ఎంత పెద్దది 16 అలా పెరిగిపోతుంది. మళ్ళీ ఏం చేస్తుంది? వెంటనే మళ్ళీ పక్కన ఉన్నది మింగేస్తుంది. ఇప్పుడు ఎంత అయింది? ఇప్పుడు ఎంత పెద్దది? మళ్ళీ సృష్టి స్థితి లయములు ఇది కాదా? అయ్య, ప్రతి కణం దగ్గర ఏముందండి? సృష్టి స్థితి లయం. అక్కడెక్కడో బ్రహ్మగారు కమలం పువ్వులో కూర్చొని చేస్తేనే సృష్టి. కల్పన, పౌరాణిక కల్పన. 8 ఏళ్ల పిల్లాడికి ఇంత చెప్పాలంటే, మైటాసిస్ మియాసిస్ చెప్పాలంటే కష్టం కదా. అందుకని అలా చెప్పాను. ఇప్పుడు 80లో కూడా మనమే ఉంటున్నాం. డాక్టర్ గారు కూడా సృష్టి ఎలా వచ్చిందండి అంటే, అక్కడ ఎవరో పువ్వులో కూర్చొని ఒక ఆయన సంకల్పించాడు, అక్కడ అందులోంచి సృష్టి వచ్చింది. అప్పుడు మరి డాక్టర్ జ్ఞానం ఏం ఉపయోగపడ్డట్టు? తేనా కదా? అలాగే మీరు సాంఖ్య విచారణ చదువుకుని కూడా పాత ఆన్సర్లే చెప్పారనుకోండి, అది చదివే ఉపయోగపడదు. మూవీస్ కదా. కాబట్టి ఆన్సర్ చెప్పేటప్పుడు సాంఖ్య తారక మనస్కాలు మనలో బలంగా ఉండాలి. సాంఖ్యం బలంగా ఉంటే ఒకలాగా చెప్తాం, తారకం బలంగా ఉంటే ఒకలాగా చెప్తాం, అమనస్క స్థితిలో ఉంటే ఒకలాగా చెప్తాం. దాన్ని బట్టే తెలియదు. అందుకే ప్రశ్నలు వేసేది. ఆన్సర్ చెప్పగానే అర్థమైపోతుంది, నువ్వు ఎక్కడ బిగుసుకుపోయావు. దాని పై మాట చెప్తా, మళ్ళీ చెప్పాను దాని పై మాట చెప్తా, ఎప్పటికప్పుడు పై మాట చెప్తూ ఉంటా. అదేమిటి? ఇంకా దానిపై మాట చెప్తే, ఇంకా దానిపై మాట చెప్తే ఉంది దానిపై మాట కూడా పారం. అదేంటంటే ఇట్లా ఎప్పుడు పై మాట చెప్పే పద్ధతిలో చెప్తుంది ఉపనిషత్తు. దీన్ని ఉపనిషత్ సాంప్రదాయం అంటారు. అంతేగాని నువ్వు చెప్పిన దాన్ని వెరీ గుడ్ నీకు 100-1000 మార్కులు వచ్చినాయి అన్నాడు. ఎప్పుడు నీకు 100కి 0 మార్కులే వస్తాయి అంతే. ఎందుకని? అది లేనిది కదా. నువ్వేదైతే చెప్తున్నావో నిర్ణయమైందని అది లేనిది కదా. లేని దాన్ని పట్టుకొచ్చి పూర్ణం అంటావేమిటి? మరి అనాత్మను పట్టుకొచ్చి నాకు అనాత్మ బాగా అర్థమైందండి అన్నావు. ఎన్ని మార్కులు వేయాలి ఇప్పుడు? అందరికి 0నే కదా. అది లేని కదా. అది కదా లేనిది. అట్లా నువ్వు ఎంతసేపు బుర్రబద్దలు కొడుకునొచ్చి ఇప్పుడు శాస్త్ర విచారణ అంతా చేసి, ప్రపంచాన్నంతా విచారణ చేసి, వస్తుజాలం అంతా పరిశీలించి ఏం చేయి? దేని గురించి చెప్తున్నావు? లేని దాని గురించి చెప్తున్నావు. ఏం చెప్పాలి ఇప్పుడు? 4 ఓదార్పు వాక్యాలు చెప్పి పంపించారు. వాడిని ఏమన్నారు? ఆప్తవాక్యం ఏమంటాడు వాడిని? ఆప్తవాక్యాలు. శాస్త్రంలో అవి కూడా ఉంటాయి. గురువు దగ్గర అవి బోల్డ్ ఉంటాయి. శాస్త్రంలో అంటే గురువు దగ్గర బోల్డ్ ఉంటాయి. అందుకని ఆలోచిస్తాడు, ఇప్పుడు నీకు ఆప్తవాక్యం చెప్పాలా, సాధన వాక్యం చెప్పాలా, సూచన వాక్యం చెప్పాలా, అనుభవ వాక్యం చెప్పాలా? ఎంత జాగ్రత్తగా ఆలోచిస్తాను. ఒక వ్యక్తితో ఒక మాట మాట్లాడాలంటే ఇంత విచారణ చేస్తాం. ఎట్లా చెప్తే నువ్వు మేలుకుంటావు ఆ ప్రశ్న. అది ఏ వాక్యం చెప్తే నీకు మేలుకొలుపు అవుతుంది. అంతేగాని నిన్ను బాధ పెట్టాలని ఆయనకి ఏమడదండి. ఆయనకి రెండో వాడే లేడు. బాధ పడేవాడు, బాధ పెట్టేవాడు అక్కడ లేరు. కానీ తత్కాలవత్ ఇంజక్షన్ చేసినప్పుడు నొప్పి పుడుతుందా పుట్టదా? పుట్టాలా వద్దా? అంతా అనాత్మ. డాక్టర్ గారు అనాత్మ, పేషెంట్ అనాత్మ,
వైద్యం అనాత్మ. ఎందుకని? వ్యాధి అనాత్మ అమ్మాడు ఇక్కడ అంటున్నాడు. వ్యాధి అనాత్మరా బాబు. మరి ఆ వ్యాధికి వైద్యం చేశాయన నారాయణ కుదరాడు. ఎలా అవుతాడండి? ఎందుకని? ఆయన కూడా దేనికి ట్రీట్మెంట్ ఇస్తాడు ఇప్పుడు? అనాత్మకే, శవానికే, అంతే కదా, శరీరానికే కదా. ఆత్మ లక్షణాలు చెప్పకపోతే వైద్యుడు ఏముంది అనేది ఏం లేదు, 2 రోజులు తగ్గిపోతున్నాను వరిగా మాగా, బీ హ్యాపీ అని చెప్పాడండి. అప్పుడు ఆయన ఏమయ్యాడు? నారాయణుడు. అర్థమైందండి? రాగానే అవన్నీ ఏం మాట్లాడాలి నీతోటి, టకా 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 4 ఇంజక్షన్లు చేసేసి బో అన్నాడు. తగ్గుతుందో తగ్గదో ఏమైనా విశ్వాసం వచ్చిందంటావా? కాబట్టి విశ్వాసం చేత కదా నారాయణ నిర్ణయించేది, అంతేనా కదా? మాతృదేవో భవ విశ్వాసం, పితృదేవో భవ విశ్వాసం, అతిథి దేవో భవ విశ్వాసం, ఆచార్య దేవో భవ విశ్వాసం. అందుకనే అన్నాం కాలడి శంకరుడా కైలాస శంకరుడా. విశ్వాసం అంటే కైలాస శంకరుడే. అదేనండి, దక్షిణామూర్తిని గురువుగా ఒప్పుకుంటాడు. ఆమె శంకర భగవత్పాదులు ఏమిటంటే ఆయన్ని విశ్వసించాడే, ఈయన విశ్వసించలేదట. ఇలా ఓ మార్గం ఉంది. ఆ మార్గానికి ఆద్యుడు ఎవరయ్యా అంటే దక్షిణామూర్తి. మొదటి గురువు ఎవరయ్యా అంటే ఆ సిద్ధాంతానికి దక్షిణామూర్తి. కిందకు వచ్చి అదే చెప్పాడయ్యా బాబు శంకర భగవత్పాదులు కూడా అన్నాం అనుకోండి, మీ శంకర భగవత్పాదులు చెప్పరా, మా గురువు వేరే చెప్పారు. అనాత్మ ఆత్మ భేద దృష్టి అనాత్మ వెరీ వెరీ ఇంపార్టెంట్. సరే, ఇంకా ఎక్కడ దాకా వచ్చాం? మరి కనిపిస్తున్న ప్రపంచాన్ని ఎట్లా లేదనగలం? అందుకే ఈ జగత్తుకు శరీరానికి ఉన్న అస్తిత్వాన్ని వ్యావహారిక సత్తా అన్నారు. అంటే ఉన్నంతవరకు మాత్రమే సత్యం, క్రమేణా మార్పుకు లోనై నాశనానికి లోనై అనిత్యమని తేలిపోతుంది. ఈ ఒక్క ఇందులో చెప్పిన 2-3 ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో దాదాపు 200 సంవత్సరాల నుంచి డిబేట్ జరుగుతుంది. ఈ 3 ప్రశ్నలే. దానికోసం ఇది కాదు అని చెప్పడానికి 2 సిద్ధాంతాలు పుట్టినాయి. ఆ 2 సిద్ధాంతాల్లో ఈ సిద్ధాంతంలో ఎంతమంది ఉన్నారో దానికి 10 రెట్ల మంది ఉన్నారు. గట్టిగా మాట్లాడితే 100 రెట్ల మంది ఉన్నారు. అద్వైతం తప్పు, వాటి పని ఒకటే పని. ఎందుకని? నా అనుభవంలో శరీరం ఉంది, నా అనుభవంలో ప్రపంచం ఉంది, మీరు చెప్పే ఆత్మ అనుభవంలో లేదు. కాబట్టి నాకు శరీరమే సత్యం, ప్రపంచమే సత్యం. అయితే ఓడపు ఉంటా దేవుడు సత్యం, అంతే. మీరనే ఆత్మ మాత్రం సత్యం కాదు, అసలు పరమాత్మ అసలే సత్యం కాదు. ఎందుకని? అవి ఎప్పటికీ అనుభవానికి తెలియదు కాబట్టి. ఇప్పుడు ఏం చేయాలి? సుమారు భూమండలం మీద ఈ అనాత్మయే దేవుడు, ఈ అనాత్మయే నీ జీవితం, ఈ అనాత్మ తప్ప అసలు వేరే లేనే లేదు అని నిర్ణయంగా నిర్దయగా చెప్పేటటువంటి సిద్ధాంతాలు దారులు నెంబర్ ఉన్నాయి, ఎంతైనా వేసుకోవచ్చు. అవన్నీ అనాత్మలో భాగాలే, అంతే. ఎందుకని? అవి అక్కడికే తీసుకొచ్చి వదిలిపెడతాయి. వాటికి అంతకుమించి లేదు శక్తి. ఎందుకని? వాళ్ళ ఆత్మను ఒప్పుకోలేదు, వాడు పరమాత్మను ఒప్పుకోలేదు. కానీ ప్రతి మార్గంలో కోట్ల మంది అనుసరించేవాడు. అంటే నువ్వు ఏదైనా చెప్పుకోమ్మా, అదంతా అనాత్మే. ఎవరు కాదన్నారు? మేము కూడా నేచర్ గాడ్ కాదని మేము అద్వైతంలో చెప్పేవాడు. మనమేం చెప్పలేదు. నాయన నీ శరీరము ఆత్మే, ఆ పంచభూతాలు ఆత్మే, ఆ బ్రహ్మాండము ఆత్మే, ఆ సూర్యుడు ఆత్మే, ఆ చంద్రుడు ఆత్మే, ఆ నక్షత్రాలు ఆత్మ ఉన్నది అంటే అది ఆత్మేనయ్యా బాబు. అద్వైతం ఏం చెప్పింది? నువ్వు ఉన్నదాని గురించి చెప్తావా, లేని దాని గురించి చెప్తావా? స్ట్రైట్గా చెప్పన్నాడు. ఇదంతా విన్న సిద్ధాంతగా వాదనలు వేదనలన్నీ దేశమంతా తిరిగి విని శంకర్లు ఒకటే పట్టుకున్నారు. నాయన నువ్వు ఉన్న దాని గురించి మాట్లాడుతున్నావా, లేని దాని గురించి మాట్లాడుతున్నావా?
లేకపోవడం ఏంటంటే బాబు కాలిపోతుంది ఒళ్ళు 104 జ్వరం అంట. ఓహో ఉన్నదాని గురించి మాట్లాడుతున్నావా? వచ్చేది ఆత్మ. నేను పక్క జ్వరం వచ్చిందిరా బాబు అంటే ఆత్మ అంటావేమిటి? అది ఆత్మేరా బాబు. ఉన్నదంటున్నావు కదా, రేపటికి ఉంటుందంటావా? రేపటికి ఉంటుందంటావా? మీరు ట్రీట్మెంట్ ఇస్తే ఇప్పుడే తగ్గిపోతుంది స్వామి. మరి ఇప్పుడు లేదే కదా. అంటే తత్కాలవత్ వ్యావహారిక సత్తా, ఆత్మసత్తాత్రయం. అలా అంత ఘంటాపదంగా ఎలా చెప్తున్నారంటే ఆత్మకు 3 స్థాయిలు ఉన్నాయ్యా. వ్యావహారిక సత్తా, ప్రాతిభాసిక సత్తా, పారమార్థిక సత్తా. రాత్రి కలలోనండి నేను ఈ రాష్ట్రానికి చీఫ్ మినిస్టర్ అయిపోయాను. ఎవరైనా చీఫ్ మినిస్టరు ఏకంగా. నా ముందు 16 కార్లు, వెనక 16 కార్లు, 32 వెళుతున్నాయి ఏకంగా. సంఖ్య ఎప్పుడు 32నండి. ఎందుకని 32 వెన్నుపూసలు ఉన్నాయి కాబట్టి ఒక్కొక్కటి అసలు లైనేగా వెళుతున్నాయిగా. కళలో ఎక్కడ ఉంటామండి మనం? అంటా కదా అదేనండి. మెలకు వస్తే భూమధ్యం, సుషుప్తం అయితే అనాహతం. ఇంతే ఆడేది ఆట. మరి ఇక్కడ ఉన్నప్పుడు మరి 32 రావాలి కదా కింద నుంచి. 32 కార్లు వచ్చినాయి. మంది మాగదులు బోల్డ్ మంది, ఆహ్వానం బోల్డ్ మంది, గజమాల. ఎంత విషయం అనుకున్నారు. వెళ్ళాను పెరేడ్ గ్రౌండ్లోకి, జెండా ఎగరేశాను, పెరేడ్ జరిగింది. ఆర్మీ అందరూ, పోలీసులు అందరూ వందనం చేశారు. నీకా జెండాకా? నాకేనండి బాబు. పెద్ద డిస్కషను. ఎంతమందికి ప్రశంసా పత్రాలు ఇచ్చాను, ఎన్ని శాలువాలు కప్పాను. చాలా పెద్ద పని చేశానండి బాబు. లేచేటప్పటికి ఎంత అలసిపోయాను. మేలుకొని అలసిపోయాడు. ఏమిట్రా ఏంటి అంత నీరసంగా ఉన్నావేట్రా అంటే, రాత్రి ఎంత పని చేశాను అనుకున్నావు నేను అన్నాడు. బరే అదే ప్రాతిభాసిక సత్తా. కాలే సత్యవద్భాతి. ఇలా కథ చెప్పాడండి. ఇప్పుడు విన్నవాడు ఏమన్నాడు? ఓ ఇలా కూడా అలసిపోవచ్చా? ఇలా కూడా అలసిపోవచ్చా? ఓ దిస్ ఇస్ ఆల్సో కరెక్ట్. ఏం చేస్తారు మరి? ఇప్పుడు ధ్యానం చేసి అలసిపోతున్నారని ఏం చేయాలి మరి? పడుకో అమ్మ తల్లి, లేచిన తర్వాత మళ్ళా పడుకో. కూర్చుని అలసిపోయావు కదా, మరి ఇప్పుడు ఏం చేయాలి? పడుకో. అప్పుడు మళ్ళీ విశ్రాంతి వస్తుంది. చేసేదేం లేదు. మరి కూర్చొని ధ్యానంలో కూర్చొని నేను అలసిపోయానంటే కళలో అలసిపోవడం లాంటిది. ఎన్నో కళలు వచ్చినాయండి. కళలు కని 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 మేలుకొనేటప్పటికి అలసిపోయాడు, నీరసం వచ్చేసి బూస్ట్ తాగి పడుకోనన్నా. వాళ్ళ అమ్మ చెప్పి అలసిపోయావు కానీ బూస్ట్ తాగి పడుకోనా. ఇప్పుడు ఎట్లా ఈ సమస్యను పరిష్కరించడం ఎట్లా అని వాడికి కలగాల. మనం బయట నుంచి బాగా బొంబాటు చేయాలి. కే కలగాలి. వ్యావహారిక సత్తా, ప్రాతిభాసిక సత్తా అధిగమిస్తే పరమార్థిక సత్తా. అందుకని జ్ఞాన మార్గంలో ఒకే ఒక సూచన, సాక్షిగా. ఏం చేయాలి? సాక్షిగా ఉండవయ్యా. ఎన్ని కథలు చెప్పినా నా ఆన్సర్ ఏమిటి? రాత్రండి అమ్మవారు సింహవాహిని వచ్చేసింది. మరి నేను తినేసిందా తినలేదా సింహం ఇంతకి? అమ్మవారు కదండి, ఎలా తినేస్తుంది నన్ను? దయామయ్యి అన్ని ఆశీస్సులు ఇచ్చిందో, నా కోరికలన్నీ తీర్చేస్తానని. మేల్కొన్నాడా మేల్కోలేదా? అంతేనా? ఈ కథ మేల్కొన్నాక చెప్పాడా, కల్లో చెప్పాడా? అక్కడ అనుభవించాడు, మేల్కొంటాడు. అక్కడ ఉన్నది వ్యావహారిక సత్తానే, ఇక్కడ ఉన్నది వ్యావహారిక. పేరు తెలుసుకోవడం కోసం ప్రాతిభాసికం అన్నాం. చిక్కుకోకూడదన్న పేరుతో మరో పేరు పెట్టాం అంతే. ఇప్పుడు ఆ ఎఫెక్ట్ మెలకువలో ఉందా లేదు? ఎంతకాలం నీకు ఆ స్మృతి ఉంటే నేను అడిగినవన్నీ ఇచ్చేస్తున్నారు బాబా. తెలుసని పొద్దున్న లేచి
ఎంత ధైర్యంగా చెప్పిందో భార్య గారు భర్త గారు. రాత్రి బాబాగారు కల్లోకి వచ్చారు. నా జీవితంలో ఉన్న సమస్యలన్నీ అడిగేశారు. ఏమన్నారు? యూ డోంట్ వరీ, ఐ ఆమ్ హియర్, వై ఫియర్ వెన్ ఐ ఆమ్ హియర్ అని అభయహస్తం ఇచ్చారు. వెన్ను నిమిరారు. ప్రశాంతంగా ఉండమ్మా అని, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ అన్నారు. ఇంకా నాకే గొడవ లేదు, హీ విల్ టేక్ కేర్ ఆఫ్. అలాంటి తెలివితో, అలాంటి విశ్వాసంతో మేలుకోండి. మరి ఇప్పుడు మెలకు ఎలా ఉండాలి? ప్రశాంతంగా ఉండాలా వద్దా? అండ్ హీ విల్ టేక్ కేర్. వై డు యు వరీ? దెర్ ఇస్ నో వరీ ఎట్ ఆల్. సాక్షిగా ఉండడానికి ఈజీనే కదా. కలలో జరిగిన, గుర్తుపెట్టుకోండి, ఇదంతా ఎక్కడ జరిగింది? కలలో జరిగిన. అదేనండి. వెంటనే నాలాంటి వాడు అడిగాడు, ఏం అడిగినా ఇచ్చేస్తానరా? ఏం అడిగినా ఇస్తాను అంటే గట్టిగా చెప్పాడు. ఇంకేమంటాడు? అయినా ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో నాకు ఆయనకి మధ్య సంబంధం వాళ్ళదేమిటి, ఎప్పటి నుంచో నేను అడుగుతూనే ఉన్నాను, అడిగిన వల్ల ఆయన ఇస్తూనే ఉన్నాను. కాబట్టి నాకేం డౌట్ లేదు. యాక్సెప్ట్ చేయాలా, రిజెక్ట్ చేయాలా? యాక్సెప్ట్ చేయాలా, రిజెక్ట్ చేయాలా? మీ అందరికీ జీవితంలో ఎప్పుడప్పుడు అనుభవం వస్తుందండి, రాకుండా ఉండదు, తప్పక వస్తుందండి. మీరు బాగా కష్టకాలంలో ఉన్నప్పుడు, బాగా ఆనందంగా ఉన్నప్పుడు, అటు ఇటు కాకుండా ఉన్నప్పుడు, ఎప్పుడో ఒకప్పుడు మీకు ఈ అనుభవం తప్పదు. సాధనలో కూడా వస్తాయండి ఇలాంటివి. ఇప్పుడు ఏం చేయాలి? యాక్సెప్ట్ చేయాలా, దాన్ని బాగా విచారించాలా, లేకపోతే వదిలేయాలా? వదిలేయాలా? అనాత్మ కదా ఇదంతా. ఎందులోది? ఇది అనాత్మ కదా. లేచి మేలుకొని, నేను ఆత్మస్వరూపుని కదా, నాకేం వచ్చి ఉండాలి? వాస్తవానికి నాకు బాబా గారికి భేదం లేదని తెలియదు కదా. అసలు నాకు బాబా గారికి భేదం లేదనే నిర్ణయం వచ్చేస్తే ఈ కోరటాలు తీర్చడాలన్న గొడవ ఎక్కడ వస్తుంది? మన గొడవ అంతా ఏమిటి? కోరటం, ఆయన తీర్చడం, వేరే పని పాటలేదు పాపం. వచ్చిన వాళ్ళందరూ చాంతాడంత జాబితా చదువుతూ ఉంటే ఆయన దగ్గర ఒక ఏముండదు, ఏదో బాక్స్ ఉందండి, దాని పేరేదో అంటారు, దాంట్లోంచి తీసి ఇచ్చేస్తూ ఉంటాడు. లడ్డు అడిగిన వాడికి లడ్డు, విషం అడిగిన వాడికి విషం, అమృతం అడిగిన వాడికి అమృతం, ఏమో క్షయపాత్ర అక్షయపాత్రం నాకు. అనాత్మ స్వయంగా చెప్పారు, సృష్టి కావాలా సృష్టికర్త కావాలా? మాకు సృష్టి కావాలండి. మీరంతా అనాత్మ పోండి. సృష్టికర్త కావాలి, ఆత్మ. సృష్టికర్త కావాలని వాడికి సెకండ్ థాట్ లేదు. అదే సృష్టి కావాలంటే శాంతానందలు ఇస్తున్నాడు. నా దగ్గర లేనివి చాలా ఉన్నాయి స్వామి, అవన్నీ నువ్వు ఎవరిస్తారు? అవన్నీ ఉంటే బాగుంటుందని ఎప్పటి నుంచో రాసుకున్నా, ఇంతవరకు నా వల్ల కాల అవన్నీ తెచ్చుకోవడం. నువ్వు ఇస్తావని నీ మీదే ఆశ పెట్టుకున్నాను. నేను ఉండొచ్చా, ఉండకూడదు? ఇలాగా ఎవరికి కుదరదు? ఎవరికి ఈ విధానం కుదరదు? ఆత్మానాత్మ వివేకాన్ని పొందాలనుకున్న వాడికి ఇలాంటివి ఏవి కుదరదు. ఇవన్నీ కథలే. ఎందులో కథలు ఇవన్నీ? బృహజ్జాతక కథలని ఉన్నాయండి. అవన్నీ 1000 పేజీల గ్రంథం అంటది. ఎప్పటికి చదువుతామో మనకు తెలియదు, పూర్తి అవ్వదండి అది ఎప్పటికి. మరి అలాగే మన దగ్గర కూడా ఉంది ఏదో గాథాలహరి, పేర్లు పోతున్నాయి సంథింగ్, ఆ చివర గాథాలహరి అని వస్తుందండి. అందులో ఒక 1000 కథలు ఉంటాయి అది. సో ఇలా ఇవన్నీ ఏమిటి? ఒక ఆయన నన్ను అడిగాడు, ఇంకా తెలుసా భేతాళ్ళు, ఎవరైనా విక్రమాదిత్యుడు భేతాళ్ళు, చిన్నపిల్లల కోసం ఆ పుస్తకం ఇస్తారు. ఏమంటే భేతాళ్ళు నిజంగా ఉన్నాడంటారా లేదా? ఏం చదివి అడుగుతున్నావు నాయన అని అడిగాడు. విక్రమాదిత్యుడు భేతాళ్ళు కథలు చదివానండి. ఎన్ని కథలు అందులో, భేతాళ్ళు ఎన్ని ప్రశ్నలు వేస్తున్నాడు అర్థమేనండి. మరి భేతాళ్ళు ఉన్నంటారు. కథ సత్యమైనంత కాలం ఉన్నట్టే. గన కథ అనాత్మ ఎంతకాలం ఉంది? కథ అనిత్యమైనటువంటి అసత్యమైనటువంటి కథను ఆశ్రయించినంత వరకు నీవు
అనాత్మయే. కాబట్టి వ్యావహారిక సత్తాని ప్రాతిభాసిక సత్తాని వదిలేయాలి. నో ఆల్టర్నేటివ్. వేరే మార్గం అని చెప్తా, వదలటమే మార్గం. తల్లి గర్భంలో నుంచి బయటపడాలంటే వేరే మార్గం ఏమైనా చెప్తారా? అయ్యో, అది ఒక్కటే తప్ప వేరే మార్గం లేదా? మా డాక్టర్ గారు ఆపరేషన్ తీసేస్తారు, వదలడం. అది ఆల్టర్నేటివ్ అని అందామా? రెండు ఒకటే. స్వస్థానాన్ని విడవడమేగా వదలడం అంటే. పూర్వస్థానాన్ని వదిలి స్వస్థానం నందు స్థిరంగా ఉండాలి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ ఆత్మానాత్మ వివేకాన్ని నిత్య జీవితంలో అనుక్షణం, ప్రతి ఆలోచన, ప్రతి క్షణం ఉండాలి. ఆత్మానస్తత్ప్రకాశత్వం యత్పదార్థావభాసనం నాజ్ఞాది దీప్తిర్భవత్యానందం యతో నిశిః. ఒక పెద్ద ప్రతిపాదన చేస్తున్నాడండి. ఈ ప్రతిపాదనతో ఎన్నో అంశాలు ఎగిరిపోతాయి, ఇది సరిగా మీకు అర్థమైతే. ఆత్మానస్తత్ప్రకాశత్వం యత్పదార్థావభాసనం. రెండు లక్షణాలు చెప్పాడు. ఏంటంటే అది తత్ ఆత్మాస్తత్ప్రకాశత్వం, అది తత్పదార్థం, అది ప్రకాశం. యత్పదార్థావభాసనం అంటే తత్తుకు ఆపోజిట్ అయినటువంటి ఏ పదార్థమైనా అది అవభాస, అది ప్రతిబింబం. అంటే ఈ సృష్టిలో రెండే పదార్థాలు ఉన్నాయట, తత్పదార్థము, త్వం పదార్థము. త్వం పదార్థమంతా ప్రతిబింబం, తత్పదార్థమంతా బింబ ప్రకాశం. ఒట్టి బింబం కూడా బింబ ప్రకాశం. మనం ఎక్కడికక్కడ ఏం చేస్తున్నామండి? త్వం పదార్థం అంటే ఏముంది ఇప్పుడు? త్వం పదార్థం. మంత్రాలు ఎక్కడ చదువుతారండి? ఏమిటది? బ్రహ్మత్వం, విష్ణుత్వం, రుద్రత్వం. త్వం అంటే ఏమిటి ఇప్పుడు? అధిష్టానాలు. అవి మామూలువి కాదవి. బ్రహ్మాండంలో ఉన్న అధిష్టానాలు చెప్పి అది త్వమ్మ అంటున్నాడు. అది నువ్వు త్వమ్మ అయితే గణపతి అనుగ్రహిస్తాడు. ఇప్పుడు మనం ఎక్కడుండి అడిగామండి? పిండాండంలో త్వమ్మ గణపతిని వెళ్ళి అడుగుతున్నాడు. ఏమని? విఘ్నాలు తొలగించమని. అంతేనా? ఆలోచించండి. గణపతి అథర్వశీర్షం ఏం చెప్తోంది? నాయనా, అధిష్టానములు బ్రహ్మాండంలో ఉన్న పంచబ్రహ్మలు, వాళ్ళేం మామూలు వాళ్ళు కాదు. ఆ పంచబ్రహ్మలు నేనన్నవాడిని నువ్వు అది కాదురా బాబు, బ్రహ్మము, అది వదిలేయి. అక్కడ తొలగిస్తాడ విఘ్నాలు. అందుకని ఆయనకేం పేరు పెట్టాం? ఆయన పరబ్రహ్మ స్వరూపం అండి బాబు. అజం నిర్వికల్పం నిరాకారమేకం నిరానందమానందమద్వైత పూర్ణం. అదిట గణపతి స్వరూపం. మనం ఏం చేసామండి? తొండం ఇటు ఉండాలా, తొండం అటు ఉండాలా, చేతిలో లడ్డు ఉండాలా, ఏముండాలండి? కుడుములు ఉండాలా, మోదకాలు ఉండాలా, మూషికం లెఫ్ట్ ఉండాలా, మూషికం రైట్ ఉండాలా. ఎక్కడికి వచ్చేసాము ఇప్పుడు? గణపతి గారి పక్కన ఎవరైనా ప్రత్యేకంగా ఎవరు ఉండాలా అవుదా? కరెంట్ లీడర్. బయట పందిళ్ళు గడ్డి చూస్తే ఎవరు కనబడుతున్నారు? ఆయన ఒక్కడ కనపడ్డండి. అటు ఇటు జయ విజయులాగా ప్రజెంట్ లీడర్స్ కనబడతాము, వాళ్ళ మధ్యలో గణపతి. అక్కడ దాకా వచ్చేసాం. ఇది వివేకమా? వివేకమా? కాబట్టి అనాత్మాశ్రయం చేత కలిగింది. ఏం చేయమంటావయ్యా? విగర్హణం, విశేషంగా గర్హించవయ్యా బాబు. అంటే అర్థం ఏంటి? శేషం మిగలకుండా అనాత్మను వదిలిపెట్టు. సరే, నా జ్ఞాది దీప్తిర్భవత్యానందం యతో నిశిః. అయిపోవచ్చిందండి. పదార్థాల్లో మనకు కలిగే ప్రతీతి ఏమంటారండి దీన్ని? ప్రతీతి. అర్థమైందండి?
తెల్ల పట్టు చీర కట్టుకుంటే బాగుంటారా, మీరు ఎర్ర పట్టు చీర కట్టుకుంటే బాగుంటారా? తెల్ల పట్టు చీర కట్టుకుంటే బాగుంటారా, ఎర్ర పట్టు చీర కట్టుకుంటే బాగుంటారా? నేను అసలే బాబా గారి దగ్గర 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఉన్నవాళ్ళు వచ్చారా లేదా? అంత నల్లగా ఎలా ఉందండి వాళ్ళ జుట్టు 80 ఏళ్ళకి. బాగుంది. ఏమిటింతకి బాబా గారికి మనం అందంగా కనపడాలి, ఆనందంగా కనపడాలి. చూడండి ప్రతీది ఎక్కడ దాకా పోయిందో. వీడు ఆనందంగా ఉన్నా సరే పర్వాలేదు, ఎట్ట కూడా తొలగించవచ్చు. మనం అందంగా ఉండాలి, బాబా గారికి ఆనందం కలిగించాలి. రామరామ ఇవిడు చుట్టూకు రంగేసుకోవడానికి బాబా గారు ఆనందంగా ఉండడానికి ఏమైనా సంబంధం ఉందే? అంటే అజ్ఞానం ఎంత దూరం పోయింది ఇప్పుడు. ప్రతీతి గణేష్ చేతిలో గణేశుడికి విగ్రహం ఉంటుంది కదా, ఇంతకీ ప్రసాదం ఎన్ని కిలోల లడ్డు పెట్టాలి? ఎన్ని కిలోల లడ్డు పెట్టాలండి? క్రేన్తో లేపేంత లడ్డు పెడుతున్నామండి. మనుషులు కాదు, క్రేన్తో. ఎందుకని 72 అడుగుల వినాయకుడు, ఆయన చేతిలో 1000 కిలోల లడ్డు. తాపేశ్వరంలో ప్రత్యేకంగా తయారు చేశారు, ఆర్డర్ ఇచ్చి. దాని ఖరీదు 75,000, 2 లక్షలు, 3 లక్షలు ప్రతి సంవత్సరం పెరిగిపోతుంది. ఈ 1000 కిలోల లడ్డు అంత ఎత్తు లేపాలంటే క్రేన్తో లేపి పెడతాడు. నవరాత్రులు పాడైపోకుండా ఉండటానికి దాని మీద ప్రత్యేకమైన పూతలన్నీ పోస్తాడు. నవరాత్రుల తర్వాత దాన్ని వేలం వేస్తారు. ఆ లడ్డు గనక నువ్వు సంపాదించావంటే నెక్స్ట్ సీఎం నువ్వే. అంత దూరం వచ్చేసింది. ఏమిటిది? ప్రతీతి. ఇన్ని ఉదాహరణలు ఎందుకు చెప్తున్నానంటే మీ జీవితంలో ఎన్నో విశేషాలు ఉంటాయండి. ఆ సకల విశేషాలు ప్రతీతే. అర్థమైందా? పెళ్లి చేసుకున్న రోజున మీ ఆవిడ నీకు, మీ భార్యకి భర్త, భర్తకు భార్య నచ్చారంటావా నచ్చలేదంటావు? ఎలా అయినా ఉండనివాళ్ళు నచ్చారంటావా నచ్చలేదంటావు? చూసేవాళ్ళు ఎన్ని కామెంట్ చేసి ఉంటారంటావు? వాళ్ళ స్వేచ్ఛను ఎవరైనా అడ్డుకోగలరా? అదేమిటండి, అమ్మాయి ఏమో పచ్చిమిరపకాయలాగా ఉంది, అబ్బాయి ఏమో గుమ్మడికాయలాగా ఉన్నాడు, లేదంటే అబ్బాయి పొట్లకాయలాగా ఉన్నాడు, అమ్మాయి ఏమో టమాటాలాగా ఉంది. ఇలా అని ఏ కామెంట్? ప్రతీతి. ప్రతీతి చూసుకోండి. ప్రతి విమర్శ, ప్రతి ఆలోచన ప్రతీతే. ఒక్కటి కాదండి. ప్రతీతి అన్న లక్షణం ఎక్కడ దాకా వచ్చేసిందంటే 25 నుంచి 24 ఎందుకు వచ్చావు? అసలు 25 నుంచి 24 ఎందుకు వచ్చావు? ప్రతీతి, నథింగ్ ఎల్స్. అంటే ఈ ప్రతీతి అన్న ఒక్క లక్షణాన్ని గుర్తించి వదిలేస్తే 25. జ్ఞాత అవ్వడానికి ఏం చేయాలండి? ఏం చేయకర్లా. సర్వ ప్రపంచాన్ని, నీ లోపల ప్రపంచాన్ని, నీ బయట ప్రపంచాన్ని, సకల సంబంధాలను, సకల ఆలోచనలను ప్రతీతి వదిలే. ఈ అడ్రస్ కింద వచ్చిన వాటన్నింటినీ ఏం చేయాలి? వదిలేసే. అంతే. అర్థమేనండి? దోసకాయలు చిన్నగా ఉంటే బాగుంటాడు, పెద్దగా ఉంటే బాగుంటాడు. ఏంటండి ములక్కాయలు ఎండిపోయినా తెచ్చాడు? నాకు అర్థం కాదు. ప్రతీతి. మీరు విమర్శించినా ప్రతీతే. బా ఏం తెచ్చారండి కూరగాయలు, వాళ్ళు అంతా తాజాగా ఉన్నాయండి. ఒట్టి వేస్ట్ ఫెలో. ప్రతీతి. మీ అంత మహానుభావుడు లేడండి. నథింగ్ ఎల్స్. ఎంత ఈ మాట ఎందుకంటున్నాడంటే ఈ ప్రతీతి అవ్యక్తం దగ్గర అడ్డం వస్తుంది. ఇక్కడ కాదండి, బ్రహ్మణోర్ అవ్యక్త దగ్గర అడ్డం వస్తుంది. వచ్చి గురువు గారు లేరంటే ఒప్పుకు, అయిపోయింది, ఫినిష్డ్. గురువుగారు లేడు, బ్రహ్మణోర్ అవ్యక్త అని అవ్యక్తం నుంచి బ్రహ్మానికి మారేమనుకోండి,
గురు శిష్యోభయరహితం అది. బయలే బ్రహ్మంబగుచో గురు శిష్యోభయరహితంబు కదా. ఇప్పుడు బయలులో గురు శిష్యులను ఎక్కడ పెట్టగాలి? ఇప్పటిదాకా ఉన్నారా లేదా? ప్రతీతి ఉన్నారంటే వాడు మళ్ళా అలా రెప్పపాటుతో లేకుండా పోవాలట అంతే. అనుకో కషాయం తాగేంత పని ఏం లేదు. ఈ ప్రతీతిని బాగా చేదుగా ఉండే కషాయంతో పోలుస్తారు. రెండవ పోలిక కూడా ఉంది. మధుర పదార్థం, అత్యంత మధురమైన పదార్థం ఏదయ్యా ఆ జీవుడి కంటే? ప్రతీతి. మనకి మధురం అనే అనుభవం ఉందా లేదా? ఆ పాత మధురాలని పాత పాటలు వింటుంటారా లేదా? వింటుంటే ఏమనిపిస్తుంది? మనం పుట్టకముందు పాట ఇది. నేను కూడా పుట్టలేదండి ఆ పాటకి. ఇస్పే లిఖా హై నామ్ తేరా. వాహ్, మధురంగా ఉందా పాట. ఏంటండి అది? ప్రతీతి. శబ్ద స్పర్శ రూప రస గంధాత్మకమైన సమస్తం. ఆఖరికి పిండాండ బ్రహ్మాండ, పిండాండములోని అహము, బ్రహ్మాండములోని అహము, ఏది చెప్పిన అంతా ఏమిటి? ప్రతీతి. సాక్షి 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 ప్రతీతి. ఎంత ధైర్యం ఉండాలో సాక్షిని ప్రతీతి అనాలంటే. ఎక్కాలండి, పైకి ఎక్కే కొద్దీ కింద అంతా ప్రతీతే. అసలు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పైకి ఎక్కే కొద్దీ ప్రతీతే అంతే. అండి, వృద్ధాప్యంలో ఉన్నారు, బాల్యమైన కౌమారాలు ప్రతీతి. మనవడు గారు మనవరాలు గారు, వాళ్ళ ఆటలు వాళ్ళ పాటలు, మన ఆనందం. ఎంత బాగా చెప్తున్నాడో తెలుసా మా మనవడు. ప్రతీతి. అదేనండి, ఫలానా ఫ్లైట్ జర్నీ హలో తాన్సాల ఎంత బాగుంటుందో తెలుసారా? మీ ఏరినే ఏం బాగోదు. ప్రతీతి. మీరేదైనా ఒక మనసులో ఆలోచన వస్తేనేగా వ్యవహారం అంతా. వ్యవహరించామంటే ప్రతీతి. ఇప్పుడు ఎన్ని వదిలేయాలో ఆలోచించుకుంటుంది. ఒక్క స్వరూపం తప్ప సమస్తం మిగిలిందంతా ప్రతీతి. ఈశ్వరుడికి 5 ముఖాలు కరెక్ట్ అంటారా? 6 ముఖాలు కరెక్ట్ అంటారా? 4 ముఖాలు కరెక్ట్ అంటారా? 3 ముఖాలు కరెక్ట్? అసలు అన్నీ తీసేసి శివలింగాకారం పెట్టంటారా? అదేనండి, త్రిమూర్త్యాత్మకమే ఉండాలండి శివలింగం. శివశక్త్యాత్మకంగా పెట్టకూడదు. మీరు అలా పెట్టారు. బ్రహ్మభాగం వేరే ఉండాలి, విష్ణు భాగం వేరే ఉండాలి, రుద్రభాగం వేరే ఉండాలి. దానికి కొలతలు ఉన్నాయి. ఎంత శాస్త్రం ఉందనుకున్నారు దానికి మీరు. మీ ఇష్టం వచ్చినట్టు పెడితే అది శివలింగం అవదు. ఈశ్వరుడు ప్రధానమా? ఈ గొడవ ప్రధానమా? స్వరూపం ప్రధానమా? ఈశ్వరుడు ప్రధానమా? స్వరూపం ప్రధానమా? బ్రహ్మం ప్రధానమా? ఎక్కడికక్కడ పైకి ఎక్కుతూ ఉంటే అదంతా ప్రతీతే. మనం అన్నీ మామూలు వాళ్ళని అడగం కదా. భగవాన్ రమణులు అడిగారు, ఈశ్వరుడు ఎలా ఉంటాడు స్వామి? మీరు జ్ఞానులు కదా, ఈశ్వర దర్శనం పొందిన వాళ్ళు కదా, ఈశ్వరుడు ఎలా ఉంటారు స్వామి? ఏం చెప్పాలి ఆయన? ది బెస్ట్ ఆన్సర్ చెప్పండి చూద్దాం. మీరే ఆయన అనుకోండి కాసేపు. ఏం చెప్తారు? ఈశ్వరుడు ఎలా ఉంటాడు? చాలా సింపుల్ క్వశ్చన్ అయినా కాదా? చాలా సింపుల్ క్వశ్చన్ అయినా కాదా? ఎలా చెప్పినా అది ప్రతీతి. ఎలా చెప్పినా అది నీలా ఉన్నాడన్నా ప్రతీతే. నాలాగా లాగా అన్నప్పుడు ఏమైపోయింది? ప్రతీతి. అబ్బాయి అచ్చు మీలాగానే ఉన్నాడండి. అమ్మ పోలికలు అచ్చు కుదిరినట్టు వచ్చినాయండి. ఇవిడికి ఎంత సంతోషమో చూడండి.
ఒక పిల్లాడు పుడతాడండి, ఏమని అడుగుతారు, ఏమండి పిల్లాడు అమ్మ పోలి కట్టారా అబ్బాయి తండ్రి పోలి కట్టారు? ఏం చెప్తుందంటారు డాక్టర్ గారు? ఇప్పటికి కొన్ని వందల మందిని వేల మందిని చూసేసి ఉంటుంది. అందరు అడిగే ప్రశ్న, వచ్చిన ఈ బంధుగణం అంతా అడిగే మొదటి ప్రశ్న ఏమిటయ్యా అంటే, వాడిని సరిగ్గా చూడటారో లేదో సరిగ్గా తెలియదు. వాడి ఇంకా అప్పటికి కళ్ళే వెప్పడం, పిడికిళ్ళు వెప్పడం, వాడికే ఉన్నాడో లేదో ఇంకా వాడికి స్పృహ లేదు. ఇప్పుడు వాడి గురించి ఏంటి మన చర్చ? వాడికి ఏం చర్చ అంటే ఇదే. అప్పుడు ఇప్పుడు ఏం చెప్పాలంటే, ఈశ్వర స్వరూపం అమ్మా, నీలాగా నాలాగా ఎందుకుంటాడు, ఈశ్వరుడు. మంచి సమాధానం కాదా? కానీ వీడికి దుఃఖం వస్తుంది. నాలాగా ఉన్నాడంటే ఆనందిస్తాను, కానీ ఈశ్వరుడు నాకు తెలియదు కదా వాడెవడు అంటాడు. ఏ ఒక్కరికి సమాధానం చెప్పరండి. నా పోలిక నీ పోలిక అంటే కాదు, వాడి మేనమామ పోలికో మేనత్త పోలికో అని ఇటు తిరిగి అడు తిరిగి 7 తరాలు అడితిరిగి తిరిగి చెప్తాడే తప్ప వాడి ఈశ్వరుడమ్మా అంటాడేమిటి? అంటలేదే. ఎందుకని? ప్రతీతి. పొద్దున లేచిన దగ్గర రాత్రి నిద్రపోయేదాకా. నిద్ర ఏమిటండి? అయ్యో రేపటి మరి నిద్రపోకూడదు. రాత్రికి మీకు నిద్ర లేదు. ఎందుకని? ప్రతీతి. ఒకవేళ నిద్రపోయారే అనుకోండి, మేలుకోవడానికి అవకాశం లేదు. ఎందుకని? మెలకు కూడా ప్రతీతే. అలాగే నిద్రపోవాలి మీరు. మిగిలిన శాశ్వతంగా మిగిలిన జీవితం అంతా పడుకోవడమే మీ పని. కాబట్టి ఆత్మానాత్మ వివేకం ఒక దెబ్బతో ఎంత దెబ్బ కొడుతుందయ్యా అంటే సమస్తం విడిపోతుందయ్యా. అర్థమేనండి? గురువాక్యం అనేది క్రుద్ధల చేత పుట్టని తవ్వాలి. పుట్టని తవ్వి పుట్టలోని పామును పట్టాలి. పట్టి ఆడించడం గనక నీకు వస్తే అప్పుడు రా, నీకు నిజబోధ చెప్తాను. ఇది నిజబోధకు అర్హత. వచ్చాడండి. మళ్ళీ ఏం చెప్పాము ఇప్పుడు? అప్రతిహతమగు చంద్రహాసమును ధరించి హంసను తరగగలవేని అప్పుడు రా, పరమును చూపించండి. 2 సూత్రాలు ఆలోచించుకుందాం. ఈ లోపల మేము పాడదు. ప్రతీతి అనేది ఆ పదార్థాల్లో ఉన్నట్టు ఆత్మ యొక్క ప్రకాశమే. అంటే ఈ సమస్త వస్తు జాతంలోనూ ఆత్మ జ్యోతిగా ప్రకాశిస్తూ ఉంటుంది. అయితే ఆత్మకున్నట్టు ఈ ప్రకాశత్వం అనే గుణం అగ్నికి కానీ లేక సూర్యుడు లేక అటువంటి ఇతర పదార్థాలకు ఉన్నట్టు ప్రకాశ గుణం వంటిది కాదు. ఎందుచేతనంటే అగ్ని, దీపం, సూర్యుడు ఇవి లేకపోతే రాత్రిపూట చీకటి వ్యాపిస్తుంది. అంటే వాటికి ఏకదేశత్వం, ఒక చోట ఉండటం ఒక చోట లేకపోవడం అనేది ఉంటుంది. ఆత్మజ్యోతికి లేకపోవడం అనేది ఉండదు. అది సర్వత్రా నిత్యము ఉండేది. అంటే ప్రతి శరీరంలోనూ ఎల్లప్పుడూ ఉంటుంది. అటువంటి ఆత్మను కేవలం జడము, అనిత్యం ఆయన శరీరంగా భావించడం అజ్ఞానం. అయిపోయిందండి. అనిత్యము, శరీరము, జడము ఎక్కడ దాకా? అస్థూల సూక్ష్మ కారణ మహాకారణ పైకెళితే మళ్ళా సమిష్టి స్థూలం. అప్పుడు వ్యష్టి మహాకారణం ఏమైంది? జడమా చేతనమా? సమిష్టి సూక్ష్మం. జడమా చేతనమా? జడచేతన విమర్శ చేయాలా వద్దా? మరి ఇప్పుడు జడమా చేతనమా? హిరణ్య గర్భుడు జడమా చేతనమా? ఏమో నాకు తెలీదు. మన కింద నుంచి ఎక్కుతున్నాం ఇప్పుడు కదా. స్థూల సూక్ష్మ కారణ మహాకారణ దాకా ఎక్కామండి. ఎవరెవరు వాళ్ళు? విశ్వడు, తైజసుడు, బ్రాహ్మణుడు, ప్రత్యేగాత్మ ఎక్కేశాం. తర్వాత ఏమిటి? విరాట్, హిరణ్య గర్భ, అవ్యాకృత, పరమాత్మలు. మరి వాళ్ళని కూడా జడమే అంటావు ఏమిటి? కంపతీసి బ్రహ్మాండం అంతా శక్తిమయం, దివ్యమయం, దేవతాశక్తులవి.
కింద పిండాండమంతా పదార్థమయం, ఆ శక్తి ఇక్కడ అధిష్టానం, ఈ పదార్థానికి ఆ శక్తి అధిష్టానం. అక్కడికి వెళితే అదంతా శక్తిమయం, అర్థమైందండి. మరి అవతల శక్తి జ్యోతి ఒకటి కాదేవిడి మీ దృష్టిలో. సూర్యుడు వేరే, సూర్యప్రకాశం వేరే, కరెక్టేనా? సూర్యుడు కాసేపు మండడం ఆగిపోయింది అనుకోండి, ఏమైపోతుంది? ఉన్నట్టుండి రేపు పొద్దున మీరు లేచేటప్పటికి సూర్యుడు మండడం ఆగిపోయిందండి, ఏమైపోతుంది అప్పుడు? అటు పైకి చెప్పవమ్మా అంటాడు, కిందకి చెప్తావే. రేపొద్దున లేచేటప్పటికి సూర్యుడు మండటం లేదండి, మండకపోతే ఏమవుతాడు? భూమి లాంటి గోళమే, అర్థమైందండి. అప్పుడు ఏం కోల్పోయింది? ప్రకాశం కోల్పోతే ఏమైంది? నవగ్రహాల మధ్య బ్యాలెన్స్ పోయింది, అన్ని వెళ్ళి అక్కడ పడిపోయినాయి, సూర్యుడు పడిపోయినాయి. పడిపోతే ఏమైంది? ప్రళయం వచ్చింది, ప్రళయం వచ్చిందండి, అర్థమైందా? మరి తర్వాత ఏం చేయాలి? సృష్టి స్థితి లయాలు జరిగిపోయినాయి, తర్వాత ఏం చేయాలి? ఆ సూర్యుడు ఆ ముని వీళ్ళందరినీ తీసుకుని ప్రళయంలో కొట్టుకుపోయిన వాడు ఎక్కడికి పోయాడు? గెలాక్సీలో ఆయన 21 వలయాలు జరగాలి. ఒక్కొక్క వలయం జరగడానికి 333 మిలియన్ సంవత్సరాలు పడుతుంది. అంటే 21 సార్లు తిరిగేస్తే ఈ తిరిగే పని కూడా లేదు వాడికి, వెళ్ళిపోయాడు. వాడి కేంద్రక స్థానంలో వాడు వెళ్ళిపోయాడు. తర్వాత ఏమిటి? ఇక్కడే వస్తాడంట. మా భారతదేశంలో రావాలి అంటారా? పరబ్రహ్మం దగ్గర నుంచి చెప్తూ ఉంటే మా భారతదేశంలో రావాలి, మీ అమెరికాలో రావాలంటావే ఉన్నాయా ఇప్పుడు ఇవన్నీ? పరబ్రహ్మము దృష్ట్యా చూస్తే బ్రహ్మాండమే మిథ్య. ఎందుకని? అది స్వయం జ్యోతి స్వరూపం. కాబట్టి ఆత్మ అనేటటువంటి సర్వనామాన్ని ఎక్కడ దాకా వాడుతున్నాం ఇప్పుడు? అక్కడ దాకా. అందుకని ఏమంటున్నాడు? సూర్యుడు ప్రకాశం కోల్పోతే కోల్పోవచ్చు కాక ఆత్మ తన ప్రకాశాన్ని కోల్పోదు. వెలుగు చీకటలు అనేటటువంటిది ప్రతీతి, ఇది సత్యమని భావించరాదు. మరి మనలో మెలటోనిన్ వచ్చేది ఎట్లాగా, మనం పడుకునేది ఎట్లా? ఎందుకని? ఆ జీవ గడియారాన్ని బట్టే ఆ మెలకువ కళానిద్ర ఎట్లా వచ్చినాయి? ఆ పగలు రాత్రే, అర్థమైందండి. కళ్ళ గంటలు కట్టేసుకుంటే ఎప్పుడు చేరండి, అది కూడా తెలియదు. కళ్ళ గంటలు కట్టబడే జీవులు ఉన్నాయి, చూసారు ఎప్పుడన్నా మీరు? గుర్రాన్ని కడతారు, దేనికి కట్టరండి, గుర్రాన్ని గంటలు కడతారు. అది అటు ఇటు చూస్తుంది అనుకో, ఇటు చూస్తే ఎటు పోతుంది. అది అనుకున్న లక్షణం ఏంటండి? ఎటు చూస్తే అటు పోతుంది. అది అటు ఇటు పోకూడదని ఏం చేస్తాడు? కళ్ళ గంటలు కడతాడు. ఎంత కనబడుతుందంటే దాని ముందే కనబడుతుంది, అంటే దాని ముందు గుగ్గిళ్ళు సంచి కడతాడు. కానీ అది అందుకోలేదు. ఇక్కడ గుగ్గిళ్ళ సంచి కడతాడండి, ఇది అందుకోవడానికి ప్రయత్నిస్తాడు. అది పరిగెట్టటల్లా, బండి లాగటల్లా ఇప్పుడు ఏం చేస్తుంది? గుగ్గిళ్ళు తినడానికి ప్రయత్నిస్తుంది, అంతే. తెలివైన వాడు మానవుడు. దాని ముందు గుగ్గిళ్ళ సంచి కట్టేసి, కళ్ళ గంతలు కట్టేసి, పైన బండి పోయి వేసేసి కొడవడాతో కొట్టాడు. ఏమేం చేసింది అది? ఐఎమ్ రన్నింగ్ ఫర్ దిస్. మనకి గుర్రానికి ఇప్పుడు అంత తేడా కనబడుతుంటారా? మనకి గుర్రానికి అంత తేడా కనబడుతుంటారా? ఏది? గుగ్గిళ్ళ కోసమే కదా పరిగెడుతున్నాం. అదే తీతి కళ్ళ గంతలు కట్టుకున్నావు లేదా? జీవభావం గంతలే కదా. ఇంత మాత్రం ఎందుకు కనబడుతుంది? అంతే ఖాళీ ఉన్నట్టు, మిగిలిన ఖాళీ లేదు.
అర్థమైందండి? ఇప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఆలోచించాలండి. అంటే అంత సులభంగా పరిష్కరించడానికి వీలు కాదు, కానీ చాలా సులభం నీకు స్ఫురిస్తే. అందుకే అవబోధ, ఆత్మానుభవం అనేది అవబోధ. నేను ఎంతో విచారణ చేసి పొందుతానండి, కల్పాంతం వరకు విచారణ చేసినా పొందలేదు. ఎందుకని? విచారణ బుద్ధి పని, అది ఇంద్రియ వ్యవహారం, అది ప్రతీది కదా. ప్రతితో ఎట్లా నిర్ణయిస్తావు? ప్రతితో అనాత్మ నిర్ణయించవచ్చు, ఆత్మను ఎట్లా నిర్ణయిస్తావు? కాబట్టి ఎప్పటికైనా మానవ జీవితంలో నువ్వేం పొందాలి? అవబోధ. కాబట్టి అనిత్యమైనటువంటి వాటిని, జడము అనిత్యమైనటువంటి వాటిని శరీరంగా భావించాలే కానీ అనాత్మగా భావించాలే కానీ వాటినే ఆత్మగా భావించడం అజ్ఞానం. అంటే స్వరూపాన్ని తెలుసుకోకుండా, స్వరూపాన్ని తెలుసుకున్న సంగతి వేరే విషయం. స్వరూపాన్ని అసలు గుర్తించకుండా, ఆ జ్ఞానం లేకుండా, ఆ తెలివి లేకుండా, ఆ ప్రజ్ఞ లేకుండా, ఆ స్థితి లేకుండా, ఆ స్థానంలో ఉండకుండా, ఆ నిర్ణయం అవ్వకుండా, ఎన్ని మాటలు చెప్తున్నాడు చూడండి స్వరూపాన్ని. అవన్నీ అయితే అప్పుడు సంగతి వేరే విషయం. కానీ అసలు ముందు అది పొందాలంటే ఏం చేయాలి? ఇది కాదని తెలుసుకోవాలి. కాబట్టి చాలా జాగ్రత్తగా పంచకోశ విచారణ చేయాల, పంచకోశ నిరసన చేయాల. ఇప్పటివరకు ఏం చేసాం? ఫస్ట్ సెకండ్ ఎప్పుడు? ఫస్ట్ సెకండ్ ఎప్పుడు? ఒకేసారా వేరువేరుగా చేస్తావా అని నా ప్రశ్న. ఎట్ టైం చేస్తావా? అదే జనరల్లీ క్రమంగా. అంటే విచారణ ఎంతకాలం, నిరసన ఎంతకాలం? 25కి చేరేదాకా విచారణ, తర్వాత 25లో కూర్చొని నిరసన, 26లో కూర్చొని నిరసన. ఏమో నాకు తెలియదు, చెప్తారు ఆవిడ. పంచకోశ విచారణ ఎంతకాలం చేయాలి, పంచకోశ నిరసన ఎప్పుడు చేయాలి? ఉదాహరణ చెప్తా చూడు, నీకు అర్థమైపోతుంది. ఏమండి, నిద్ర నువ్వు ఎప్పుడు నిరసిస్తావు అని అడిగా. మేలుకోగానే అన్నాడు. కరెక్టా కాదు? అది నిద్రను ఎప్పుడు వదిలేస్తావయ్యా, ఎప్పుడు నిరసిస్తావయ్యా అంటే మేలుకోగానే అన్నాడు. ఎవరు చేయడం లేదా పని? అది అది. కాబట్టి విచారణ అంటే అర్థం ఏమిటి? నిద్రలో నుంచి రోజు మేలుకుంటున్నాను కదండి, మేలుకొని నిద్ర గురించి ఆలోచిస్తున్నాను కదండి నేను. అదిటే విచారణ మార్గం. ఇది ఎప్పటికీ సిద్ధస్థితినిస్తుంది? ఇవ్వదు. ఎప్పుడు కావాలి నీకు? మేలుకోవడం కరెక్టే, ఎక్కడ మేలుకోవాలి? తురియంలో మేలు. నిద్ర నెగడి కూర్చుండేనంత మాత్రమన ఏమవుతావు చెప్పగలరా ఎవరైనా? నెగడి కూర్చుండేనంత మాత్రమన గొడ్ల గోపబోలే జీవింతువు గాని బ్రహ్మం ఎట్లగుదు. నిద్రపోకుండా కూర్చున్న వాడిని ఎవరితో పోల్చారు? గొడ్ల గోపుతో పోల్చాడు అంతే. అయితే గొడ్ల గోపు తిరిగి వస్తుంది నీకు. కాబట్టి నేను రాత్రంతా కూర్చున్నానండి. ఒరే చెయ్యాలా వద్దా సాధన? కానీ దేనికోసం? మర్చిపోకూడదండి, ఇది నాట్ క్వాంటిఫైబుల్, ఇట్ ఈస్ క్వాలిటీ. ఆత్మ వస్తువు క్వాలిటీ, నాట్ క్వాంటిఫికేషన్. సాధన దశలో ఉన్నాడండి. అప్పుడేమైపోయింది? చాలా ఇంపార్టెంట్. లక్ష జపం చేస్తే ఈశ్వరుడు కనబడతాడు బాబు. నేను అక్షర లక్ష జపం ఎప్పటికవుతుంది? ఎప్పటికవుతుంది? అంతేగాని ఒక్కసారి నవాక్షరానంగానే ఈశ్వరుడు కళ్ళ ఎదురుకున్నానే ఉన్నాడని అనొచ్చుగా. నవాక్షర ఉద్దేశం ఏంటండి? అది నీవే అయి ఉన్నావని కదా దాని అర్థం. ఓం ఐం హ్రీం శ్రీం చండికాయ నమో నమః. ఎవరా చండిక? నువ్వు కదా. నేను ఒప్పుకోలేదు, నేనే అలా ఒప్పుకో. ఎందుకని? ఆవిడ శవవాహన. ఎవరండి ఆవిడ? చండిక. ఎంత జాగ్రత్తగా పెట్టారో, ఎంత తెలివైన వాళ్ళు అని అడిగారు. చండీ సప్తశతి పారాయణ మీరు చేశారా?
నేను చేయలేదు స్వామి అన్న. ఆ చండీ హోమం చేశారన్న. ఎవరో చదువుతుంటే చేశానయ్యా అన్న. మీరేం తెలుసుకున్నారా అని అడిగా. తెలుసుకోవడం ఏంటంటే బాబు 7 కథలు 7 అధ్యాయాలు 700 శ్లోకాలు, అది చాలా కష్టం అండి బాబు సప్తశతి నేర్చుకోవడం అన్నాడు. ఎందుకు అసలు ఎంత నేర్చుకోవడం? చండీ చాముండి పక్కపక్కనే ఉంటారండి. వాడెవరు? చాముండా శవవాహన. చండీనేమో ఊళ్ళో ఉంటుంది, చాముండేమో అక్కడ ఉంటుంది, కానీ ఇద్దరికీ శవవాహనమే. ఇప్పుడు మనమెవరు? మనమే కదా శవాన్ని మోసుకు తిరుగుతున్నాం. శవాన్ని నిన్ను మోయాలా, శవాన్ని నువ్వు మోయాలా? ఇప్పుడు ఏం జరుగుతుంది? అదే ఇప్పుడు ఏం జరుగుతుంది? నువ్వు శవాన్ని మోయటం కరెక్ట్ అంటావా, శవం నిన్ను మోయటం కరెక్ట్ అంటావా? ఏదైనా చేత చేశానంటే ఏమిటి? ప్రతీతి. స్వరూపంలో ఏ చేత లేదు కాబట్టి ఎప్పుడూ స్వరూపంలో ఉండవయ్యా బాబు. వివేకం అంటే ఏమిటి? ఎప్పుడూ స్వరూపంలో ఉండాలి, ఎప్పుడూ ప్రకాశమే అయి ఉండాలి, ఎప్పుడూ సత్యమే అయి ఉండాలి, ఎప్పుడూ నిత్యమే అయి ఉండాలి, ఎప్పుడూ ముక్తమే అయి ఉండాలి. ఏ బంధం లేదు. నెవర్ ఇట్ రిఫ్లెక్ట్స్. రిఫ్లెక్షన్ అయిందని భ్రాంతి అంతే. అవును, ఇంతకీ ఇంద్రధనుస్సు ఏర్పడినప్పుడు సూర్యుడికి తెలియాలంటారో తెలియకలేదు. సూర్యుడు లేకుండా ఇంద్రధనుస్సు ఏర్పడుతుందా? సూర్యుడు ఆధారంగా ఏర్పడినప్పుడు సూర్యుడికి తెలియాలా అక్కలేదు. నువ్వు ఆధారంగా ఉండి ఈ ప్రపంచంలో ఎన్నో పనులు చేసావు కదా, తెలుస్తుంది కాబట్టి ఇవి. అదే పోలిక ఇక్కడికి పట్టరండి. నీ జీవితం అంతా కాసేపు ఇంద్రధనుస్సు అనుకో, 7 రంగుల వలయం. అర్థమైందండి? లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, లైఫ్ ఈజ్ కలర్ఫుల్. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, లైఫ్ ఈజ్ కలర్ఫుల్. యాడ్ కలర్స్ టు యువర్ లైఫ్. పైకి ఇంకా ఇదో కాదా? ఒకవేళ వాడు ఎవడన్నా పొరపాటు బ్లాక్ అండ్ వైట్ లో జీవిస్తాడు అనుకోండి, యాడ్ కలర్స్ యువర్. ఏంటంటే ఆ జీవితం? యాడ్ సమ్ కలర్. అదే సూర్యుడు ఇంద్రధనస్సుని గుర్తించడం ఏమిటి? సూర్యుడు లేకుండా ఇంద్రధనస్సు ఏర్పడిందా? లేదు కదా. నువ్వు లేకుండా నీ జీవితం ఏర్పడిందా? లేదు కదా. నువ్వు లేకుండా నీ ప్రపంచం ఉందా? నువ్వు లేకుండా ఈ సృష్టి అనే అనుభవం ఉందా నీకు? నువ్వెవరు ఇప్పుడు? సూర్యుడు. ఇంకా పైన చూసారా? ఎక్కడ చెప్తున్నా అదే చెప్తున్నానమ్మా. ఎక్కడ చెప్తున్నామో అక్కడ చూడడం రావాలి. అందుకే చూడాల సంగతి చూడాలా. ఎప్పుడు మనిషి ఎప్పుడు భావనాత్మకం. వర్తమానంలో ఉన్నాడండి. అయితే ముందుకో, లేకపోతే వెనక్కు. ఆఖరికి వచ్చేసామండి. 23వ శ్లోకం అయితే ఆత్మానాత్మ వివేకం అయిపోతుంది. తర్వాత తెలుస్తుంది మనకు జ్ఞానం వచ్చిందో లేదు. దేహోహమిత్యయం మూఢో ధృత్వా తిష్టత్యహో జనః మమాయమిత్యపి జ్ఞాత్వా ఘటద్రష్టేవ సర్వదా. సర్వదా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక్కసారి మాత్రమే కాదు, సర్వదా ఈ శరీరం నాది అని అనుకుంటూ కూడా మూఢులైన వారు మళ్ళీ శరీరాన్ని ఆత్మను ఒకటిగా భావిస్తూ ఉంటారు. ఈ శరీరం నాది అని అనుకోవడంలోనే శరీరం వేరు, నేను వేరు అనే భావం స్పష్టంగా కనిపిస్తున్నా కేవలం పదార్థవాదుల్లాగా దేహాన్నే ఆత్మగా భావించడం అజ్ఞానం కదా. కొండను చూచి ఈ కొండ నాది అని అనుకోవడంలోనే కొండ వేరు, నేను వేరు, నేననేవాడు వేరు అని బోధపడుతోంది కదా. ఇక శరీరాన్నే ఆత్మ అని ఎట్లా అనగలం? ఈ విషయం ఎప్పుడు చెప్పామండి? ఈ విషయం ఎప్పుడు చెప్పాము? కొండ పగలేసి చెప్పాం. ఎవరికి చెప్పాం? వాడు ఏం చేశాడు?
ఇంటికి వచ్చి ఏడ్చాడు. ఎందుకని ఎందుకని ఎందుకు దుఃఖించాడు? శ్మశానంలో దుఃఖించాడు, ఇంటికి వచ్చి దుఃఖించాడు. ఎందుకని తెలుసుకోలేకపోయాను. ఎందుకని అదే శరీరం అనుకున్నాను. నా చేతులారా కొండ పగలేశానండి బాబు. పోయినవాడు పోతే పోయాడు, కొండ ఎందుకు పగలేసినట్టు? నాది నాది ఆ మాట చెప్పడం కోసమని ఈ విపరీత ఉపమానం చెప్పవలసి వచ్చింది. అందుకే వీటి విపరీత ఉపమానాలంట. ఇట్లా చెప్తే కానీ ఇది గుర్తుండదు. ఏడ్చిన వాడిని అడిగాడు, ఎలా ఎందుకు ఏడుచున్నారా? చేతులారా 10 రూపాయలు కూడా నా చేత పగలగొట్టించాడు. తెచ్చుకొని ఉంటే ఇంట్లో హాయిగా చల్లటి నీళ్ళు. ఎంతసేపు పట్టుకున్నాడు ఆ కొండ? ఎంతసేపు అండి? హార్డ్లీ హాఫ్ అన్ అవర్, 1 అవర్ అంతే. ఆ గంటలో ఏమైంది? 100 ఏళ్ళు ఉన్నాం ఈ కొండలో. అప్పుడేమైంది? ఎట్టాచా డిటాచా? ఎట్టాచా డిటాచా? ఇది అరగంట పట్టుకున్న కొండల మీదే అభిమానం పోలేదు, నాదంట మానలేదు. 100 ఏళ్ల పాటు ఇందులో ఉండి నాది కాదంట వస్తుంది ఏమిటి? కాబట్టి ఏం చేయాలన్నాడు? సదా సదా ఎప్పుడూ నీకు ఆ తెలివి ఉండాలిరా నాయన. ఎప్పుడో కొండ పగలేసినప్పుడే నాకు ఆ తెలివి వస్తుందండి అంటే అప్పుడు రాదురా బాబు. అయినా ఈ కొండలో ఉన్న దీపానివి నువ్వు, ఘటస్థ దీపం నువ్వు, అంతేగాని ఘటం కాదు నువ్వు. అందుకని అద్వైతం ఏం చెప్తుందండి? నేను దేంతో పోల్చింది? దీపో ఘటస్థ. ఒక దీపాన్ని పెట్టుకెళ్ళి కొండలో పెట్టామట, వెలుగు వస్తుంటారా బయటికి? మరేం చేయాలి? దానికి అర్థాలు ఉండాలండి బాబు. ఎన్ని ఉండాలి? 10 ఉండకూడదా? నానా ఛిద్ర ఘటోదర స్థిత మహాభాస్వరం. ఎంత తెలివైన వాడో శంకర్లు, దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మీరు. ఎందుకు నానా అన్నాడండి తెలుసా మీకు ఎవరికైనా? ఎందుకు నానా అన్నాడు? ఎందుకు నానా ఛిద్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం అన్నాడు? 50 కంతలు ఉన్నాయి. 49 కాదు, 50 కంతల్లో నుంచి ఆ దీపం ప్రసరిస్తుంది. అందుకే మహాదీపం అని ప్రయోగించాడు. నానా ఛిద్ర ఘటోదర. ఘటోదర నీ పొట్ట ఎంత పెద్దదయ్యా? అయ్యా కళ్ళకన్నా స్ఫురించింది. ఆ మహాదీపం హిరణ్య గర్భుడు. ఆ హిరణ్య గర్భుని యొక్క ప్రకాశం 50 కంతల్లోంచి ప్రసరిస్తున్నాడు. దీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్యతు చక్షురాది. ఎవరండి చక్షువులు? పురుషోత్తముడికి చక్షులు ఎవరు? సూర్యచంద్రాగ్నులే పురుషోత్తముని యొక్క నేత్రములు. సత్యం. నానా ఛిద్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్యతు చక్షురాదికరణ ద్వారా బహిస్పందతే జానామి ఇతి. అంటే ఎప్పుడు మన తెలివి ఎక్కడ ఉండాలి? ఇప్పుడు హిరణ్య గర్భుడి దగ్గర ఉండాలి. ఇప్పుడు ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు ఎక్కడ ఉంటుంది? ప్రతీతి. ఎక్కడ ఉంటుంది ఇప్పుడు? ప్రతీతి. అక్కడ పెట్టవయ్యా బాబు పట్టుకెళ్ళి. అది స్వరూపం. అక్కడ పెడితే ఏమైంది? కొండకి ఎన్ని చెల్లులు ఉండే నీకెందుకు? లెక్కెట్టవెందుకు? 50 అని మాట వరుస కన్నామే కానీ నిజంగా 50 అంటావేమిటి? 84 లక్షల జీవరాశులు, 33,000 కోట్ల దేవతలు.
ఎంతమంది అండి దేవతా సమూహం? 33 కోట్లు కాదు, 33,000 కోట్లు వాళ్ళు. ఎందుకని? వాడికి 1 10 అవడం రెప్పపాటు. దుర్గ 1 10. అదేమిటి 1 10? అందుకని ఏమన్నారు? వాళ్ళు సందర్భానుసారం ఎన్నైనా అవ్వగలరు. అంతేనా కదా? ఆ ఒక్క హిరణ్య గర్భుడేగా 84 లక్షల దేవరాశులు అయింది. అప్పుడు మీరు ఎన్ని కోట్ల మంది దేవతలు ఉన్నట్టు? ఈ 84 లక్షల జీవరాశులు దైవమే కదా. వాళ్ళలో వెలుగుతున్న ప్రకాశం ఆ హిరణ్య గర్భుడే కదా. అమీబాల న్యూక్లియస్ ఉంటుందా ఉండదా? ఏమండి విశాలాక్షి గారు, అమీబాల న్యూక్లియస్ ఉంటుందా ఉండదా? ఎప్పుడన్నా చూసావా అమీబాల న్యూక్లియస్ ఉండడం? ఎందుకని మరి ఎలా చెప్పావు? చూడకుండా ఎలా చెప్పావు? చూసి చెప్పింది సత్యం అంటావా? చూసి చెప్పింది సత్యం అంటావా? ఊహించి చెప్పింది సత్యం అంటావా? ఓ శాస్త్ర ప్రమాణం అట. డోయ్ శాస్త్ర ప్రమాణం అట. ఒక వైరస్ ఉందండి. వైరస్కి న్యూక్లియస్ ఉంటుందా ఉండదా? కరోనా వైరస్ నో న్యూక్లియస్. ఉండాలన్న నియమం లేదు సుమి. బాగా గుర్తుపెట్టుకోవాలండి మీరు. ఆ జీవాణువు ఉంటేనే అది ఉంది, లేదు అలా లేదు. ప్రతీతి ఎలాగైనా ప్రతీతి చేయొచ్చు దాన్ని. అర్థమైందండి? కరోనా వైరస్ 2 సంవత్సరాల పాటు 33 మిలియన్ల మంది పట్టుకుపోయింది. దానిలో ఏం జీవాణువు లేదు. కానీ దాంట్లో ప్రోటీన్ ఆధారం చేసుకుని పనిచేసింది. ఈ ప్రోటీన్లో జీవాణువు ఉండదా? పరాన్న జీవి అది. ప్రోటీన్లో జీవాణువు ఉంది, కానీ దీని మీద అది ఆధారపడి బతికేస్తుందట. మనం కూడా పరాన్న జీవులు కాదా? కృష్ణ, ఇది కూడా పెద్ద శాస్త్రం అండి. ఇది భుక్కుండి యోగాసిస్టంలో ఒక భుషుండి భుక్కుండి అని ఇద్దరు వస్తారండి. సో కాక భుషుండి అదో కథ అదేనండి. పరాన్న భుక్ అని అక్కడ వాడతాడు అనమాట. అంటే అర్థం ఏంటంటే ఇతరులపై ఆధారపడి జీవించేవాడు అని అర్థం. వాస్తవానికి పారసైట్. మనం కూడా దేని మీద ఆధారపడ్డాం? తోటకూర లేకపోతే గోవింద. చూసుకోండి మీరు. గాలి తీసుకుని విడిచిపెడుతున్నారండి, అందులో ఎన్ని జీవాలు లోపలికి పోతున్నాయి. మీ పెరుగు ఏమిటండి? అభివృద్ధి చెందే కొద్దీ మనిషి స్వతంత్ర జీవనం లేదు. అయ్యారా మరి ఆత్మస్వరూపాన్ని తెలుసుకునేది ఎట్లాగా? ఆత్మస్వరూపాన్ని తెలుసుకునేది ఎట్లాగా? పరాన్న భుక్కు ఆపోజిట్ ఏంటి? పరాన్న భుక్కు ఆపోజిట్ ఏమిటి? ఇంగ్లీష్ కరెక్ట్. స్వభుక్ తనను తానే భుజించువాడు. సూర్యుడు తనను తానే భుజిస్తున్నాడండి. హిరణ్య గర్భుడు తనను తానే మరో దాని మీద ఆధారపడిన ప్రకాశం లేదు వాడికి. స్వభుక్. అర్థమైందండి? ఆలోచించే వేశారు వాళ్ళు అన్ని మాటలు. కాకపోతే ఏంటంటే లక్ష్యార్థాన్ని గుర్తెరగాలి. కాబట్టి ఈ విచారణ కానీ, ఈ దర్శనం కానీ, ఈ అనుభవం కానీ, ఈ నిర్ణయం కానీ ఎప్పుడు ఉండాలండి? సదా గాఢ నిద్రలో గుర్తుకు రావాలట. వాడు కరెక్ట్ పర్సన్. ఇది ఎప్పుడు ఎవరు తెలుసుకోగలరయ్యా? ఈ ఆత్మానాత్మ వివేకాన్ని తెలుసుకోగలిగినటువంటి వాడు ఎవడయ్యా అంటే గాఢ నిద్రావస్థలో మాత్రమే తెలుసుకోగలుగుతాడు అని నిర్వాణ దశకం ద్వారా శంకర భగవత్పాదులు చెప్పారు. సుషుప్త్యైక సిద్ధ తదేకో వశిష్ఠ శివ కేవలోహం. కేవలోహం ఆత్మ మాత్రమే ఉన్నది. ఎప్పుడు తెలుసుకోగలుగుతాడు? సుషుప్త్యైక సిద్ధ. నేనేదో మెలకువలో ప్రాణాయామం చేశానండి, ధ్యానాలు చేశానండి, యాగాలు చేశానండి, యోగాలు చేశానండి, ఇవన్నీ ఎక్కడ పనిచేయాలట? ఓవరాల్గా
సుషుప్త్యైక సిద్ధ, సుషుప్తి నీ సాధన, నిర్వాణం సిద్ధి. సుషుప్తిని ఎవరైతే సాధనగా మార్చుకున్నారో వాడికి ఓ సిద్ధి లభిస్తుంది. అదేమిటండి? నిర్వాణం. ఆ నిర్వాణం యొక్క ప్రజ్ఞలో తెలుస్తుంది. అక్కడ ఎవరో ప్రజ్ఞ ఏర్పడుతుంది. దాని నిర్వాణ ప్రజ్ఞ అంటారు. ఏమంటారండి దాన్ని? కుంభ ప్రజ్ఞ అని కూడా అంటారు. అదేనండి, ఈ నిర్వాణ ప్రజ్ఞను పొందినవాడు ఎవడైతే ఉంటాడో వాడు తప్పక ఆత్మానుభవం, ఆత్మనిష్ట కలుగుతుంది వాడికి. ఎందుకని? శివ కేవలం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నారాయణ నారాయణ.